హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కిల్. నేను మీ మెరిసిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ హిస్టరీ న్యూ సిలబస్ నుండి టోటల్ లెసన్స్ సంబంధించిన 550+ బిట్స్ అయితే ఈ వీడియోలో ప్రతి బిట్ పేజ్ నెంబర్స్తో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 8th క్లాస్ హిస్టరీ ఒకటే కదండి, ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. మీరు చూడనట్లయితే ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూసాను ఫ్రెండ్స్. మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా చాలా మందికి షేర్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సాధారణ పరిభాషలో చరిత్ర అంటే ఏమని భావిస్తారు? తేదీలు, గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా మార్పు చెందాయి అనేది తెలుసుకోవడం చరిత్ర. జేమ్స్ రెనెల్ చే చిత్రీకరించబడిన మొదటి పటపు ముఖ చిత్రం ఏ సంవత్సరం? 1782. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించడానికి, ఆధిక్యత ప్రదర్శించడానికి మ్యాపులు అవసరమని భావించిన వారు రెనెల్. భారతదేశపు మ్యాపులు తయారు చేయమని ఎవరిని అడిగారు? రాబర్ట్ క్లైవ్ రెనెల్ను అడిగారు. లిప్టన్ టీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని తెలియజేస్తున్న సంవత్సరం 1922. భారతదేశపు చివరి వైస్రాయిగా పరిపాలన చేసిన వారు లార్డ్ మౌంట్ బాటెన్. డ్యూక్ ఆఫ్ కానట్ అనే బిరుదును పొందినవారు బ్రిటన్ విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు ఆర్థర్. 1773లో భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించిన వారు జేమ్స్ మిల్. జేమ్స్ మిల్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరియైనది. ఈయన ఆర్థికవేత్త, రాజకీయ తత్వవేత్త, స్కాటిష్ దేశానికి చెందిన వ్యక్తి. జేమ్స్ మిల్ భావన ప్రకారం సమాజంలో ప్రబలంగా ఉండేవి మత అసహనము, కులపు కట్టుబాట్లు, మూఢనమ్మకాలు. చరిత్ర అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు హిందూ ముస్లిం నియంతలు భారతదేశాన్ని పరిపాలించారని వీరి అభిప్రాయం. జేమ్స్ మిల్. బ్రిటిష్ పరిపాలన భారతదేశాన్ని నాగరికం చేయగలదని వీరి అభిప్రాయం. జేమ్స్ మిల్. బ్రిటిష్ పరిపాలనకు ముందు భారతదేశ పరిపాలనా కాలం ఒక చీకటి యుగమని వీరి భావన. జేమ్స్ మిల్. ఈయన వ్రాసిన చరిత్ర గ్రంథాల ప్రకారం బ్రిటిష్ పరిపాలన నాగరికత ప్రగతులకు చిహ్నము. జేమ్స్ మిల్. బ్రిటిష్ వారు వర్గీకరణకు భిన్నంగా చరిత్రకారులు భారతదేశ చరిత్రను ఎన్ని యుగాలుగా విభజించారు? 3 యుగాలుగా. ఒకటి ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం. విజ్ఞాన శాస్త్రం, హేతువాదం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వాలతో కూడి ఉన్నదే ఆధునిక యుగమని ఈ దేశాల భావన, పశ్చిమ దేశాల భావన. ఆధునిక సమాజంలోని లక్షణాలు ఏవీ లేని సమాజం అని తెలియజేయడానికి వాడే పదం మధ్యయుగం. ఒక దేశం వేరొక దేశాన్ని లొంగదీసుకోవడం ద్వారా ఆ దేశంలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మార్పులను ఏమంటారు? వలసవాదం. వ్రాయడాన్ని చాలా ముఖ్యమైన ప్రక్రియగా భావించిన వారు బ్రిటిష్ వారు. గ్రామ తహసీల్దార్, కలెక్టర్, కమిషనర్ యొక్క కార్యాలయాలు, సచివాలయాలు, కోర్టులు మొదలైన వాటన్నిటిలో రికార్డులను భద్రపరచడానికి ఏర్పాటు చేయబడ్డ ప్రత్యేక సంస్థలు. అభిలేఖగారాలు, మ్యూజియం. ఈ 2 అనేవి గ్రామ తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయం, కమిషనర్ కార్యాలయాలు, సచివాలయాలు, కోర్టులు మొదలైన వాటన్నిటిలోని రికార్డులను భద్రపరచడానికి ఏర్పాటు చేయబడ్డ ప్రత్యేక సంస్థలు. ఏ శతాబ్దపు మధ్యలో ప్రింటింగ్ రావడం వల్ల ప్రభుత్వ శాఖలు రికార్డుల యొక్క చాలా కాపీలు ప్రింట్ చేయబడినవి. 19వ శతాబ్దపు మధ్యలో. భారత జాతీయ అభిలేఖాగారం ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1920. ఒక దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించాలంటే ఆ దేశం గురించి సరిగ్గా తెలుసుకోవాలనేది బ్రిటిష్ వారి అభిప్రాయం. సంపూర్ణ భారతదేశ అవగాహనకు ఈ శతాబ్దపు తొలి రోజుల్లో ఒక సవివరమైన సర్వే నిర్వహించడం జరిగింది. 19వ శతాబ్దపు తొలి రోజుల్లో. 19వ శతాబ్దం చివరి నుంచి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతున్నాయి? 10 సంవత్సరాలకు ఒకసారి. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారి దృష్టిలో తిరుగుబాటుదారులంటే ఎవరు? దురాశపరులు,
విషపూరిత ఆలోచనలు కలవారు దుర్మార్గులు. ప్రభుత్వం ఇచ్చేవి మానవ వినియోగానికి పనికిరావని ప్రభుత్వంపై పోలీసులు సమ్మె చేసిన సంవత్సరం 1946. మొఘల్ పరిపాలకులలో చివరివాడు ఔరంగజేబు. ప్రస్తుతం భారతదేశంగా పిలువబడుతున్న అతి విశాలమైన భూభాగం మీద పట్టు సాధించిన మొఘల్ పరిపాలకుడు ఔరంగజేబు. మొఘలుల గవర్నర్లను ఇలా పిలుస్తారు సుబేదారులు. ఔరంగజేబు మరణించిన సంవత్సరం 1707. 18వ శతాబ్దపు చివరి భాగంలో రాజకీయ తెరపై ఆవిర్భవించిన అతి శక్తివంతమైన నూతన అధికార వ్యవస్థ ఆంగ్లేయులు. 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అతిపెద్ద ప్రజా తిరుగుబాటు చెలరేగినప్పుడు పాలకుడిగా ఉన్న మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ 1600 సంవత్సరంలో తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి పూర్తి హక్కును తనకు మంజూరు చేసినట్లు వీరి నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పట్టాను పొందింది. ఎలిజబెత్ I. ఇంగ్లాండ్ పరిపాలకురాలు ఎలిజబెత్ I ఒక వర్తక సంస్థ ప్రధానంగా వస్తువులను తక్కువ ధరకి కొని ఎక్కువగా అమ్మడం ద్వారా లాభాలు గడించడం వాణిజ్యం. పోర్చుగీస్ వారు ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని వారి ఉనికిని చాటుకున్నారు. గోవా 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న పోర్చుగీస్ నావికుడు వాస్కో డి గామా భారతదేశంలో వర్తకం ప్రారంభించడానికి వచ్చిన విదేశీయుల వరుస క్రమం పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచ్. భారతదేశంలో తయారయ్యే మేలు రకానికి చెందినవి నూలు, పట్టు. హుగ్లీ నది ఒడ్డున ఆంగ్లేయుల మొదటి కర్మాగారం స్థాపించబడిన సంవత్సరం 1651. ప్రస్తుతం కోల్కతాగా పిలువబడుతున్న నాటి కాలంలో ఏమని పిలిచేవారు? కాలికట, కల్కత్తా. ఏ మొఘల్ చక్రవర్తిని ఈస్ట్ ఇండియా కంపెనీ సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కుని దారదత్తం చేస్తున్నట్లు ఒక ఫర్మానా ఇచ్చేలా ఒప్పించింది? ఔరంగజేబు. ఒక రాజశాసనం, రాజాజ్ఞ, ఫర్మాన్. మద్రాసులోని ఓడల నుండి స్థానిక పడవలు సరుకుల తేవడం అనే పటాన్ని చిత్రించిన చిత్రకారుడు విలియం సింప్సన్. ఔరంగజేబు మరణం తర్వాత స్వయం ప్రతిపత్తిని ప్రకటించుకున్న బెంగాల్ నవాబుల వరుస క్రమం ముర్షిద్ కులీ ఖాన్, అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా. సాహిత్యపరంగా తీగల ద్వారా కదిలించబడే బొమ్మ తోలుబొమ్మ. ప్లాసీ అనే పేరు పలాసీ అనే పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ. పలాస చెట్టు నుండి పూసే అందమైన ఎరుపు పువ్వులు ఇచ్చే గులాల్ పొడిని ఏ పండుగలో ఉపయోగిస్తారు? హోలీ. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విజయంగా ప్రసిద్ధి చెందిన యుద్ధం ప్లాసీ యుద్ధం. ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల సమావేశాలు ఎక్కడ జరుగుతాయి? లండన్. సిరాజుద్దౌలా సైన్యాధిపతి మీర్ జాఫర్. రాబర్ట్ క్లైవ్ 1759 జనవరి 7వ తేదీన కలకత్తా నుండి ఎవరికి లేఖ రాశారు? విలియం పిట్. మీర్ జాఫర్ ఎదురు తిరిగినప్పుడు కంపెనీ అతని స్థానంలో ఎవరిని నవాబును చేసింది? మీర్ కాసిం. బక్సా యుద్ధం జరిగిన సంవత్సరం 1764. ఈ కీలుబొమ్మ నవాబులతో పనిచేసి వైఫల్యం పొందే కంటే మనంతటా మనమే నవాబులు అవ్వాలి అని ప్రకటించిన వ్యక్తి రాబర్ట్ క్లైవ్. నవాబులుగా ఉండడం అంటే కంపెనీ ఎక్కువ అధికారాన్ని పొందటం, ఎక్కువ శక్తివంతం అవ్వటం, ప్రతి కంపెనీ సేవకుడు నవాబ్లా జీవించాలనే దృక్పథం కలిగి ఉండటం. కంపెనీ పరిపాలనలో అవినీతిని తొలగించమని కోరినప్పుడు పార్లమెంటు చేత ప్రతి విచారణను ఎదుర్కొన్న వ్యక్తి రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ 1767లో భారతదేశాన్ని విడిచిపెట్టే నాటికి అతని సంపద విలువ 4,01,102 పౌండ్లు. రాబర్ట్ క్లైవ్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినది. 1764లో బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. అపరిమితమైన సంపదను కలిగి ఉన్నాడని బ్రిటిష్ పార్లమెంటు అనుమానించింది. నిర్దోషిగా తేలినప్పటికీ 1774లో ఆత్మహత్య చేసుకున్నాడు. నవాబ్ అనే భారతీయ పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ నబాబ్స్. వ్యంగ్య చిత్రాలు, నాటకాల్లో వీరిని పరిహాసం చేస్తూ హాస్యం కోసం వాడుకునేవారు నబాబ్స్.
ఐశ్వర్యవంతులైన వ్యాపారులు నా చిరునవ్వు కోసం పందాలు వేసుకుంటున్నారు. ఈ నా వైభవానికి నేనే ఆశ్చర్యపడుతున్నాను అని తన ఉనికినే చాటుకున్న వ్యక్తి రాబర్ట్ క్లైవ్. మైసూర్ పులిగా వీరిని పిలిచేవారు. టిప్ సుల్తాన్. టిప్ సుల్తాన్ తండ్రి హైదర్ అలీ. 1785లో టిప్ సుల్తాన్ అతని రాజ్యంలోని ఓడరేవుల ద్వారా నిలిపివేసిన ఎగుమతులు చందనం, మిరియాలు, యాలకులు. ఉత్తర్వు, ఆదేశం, విధేయత, లోబడి ఉండట. హైదర్ టిప్పులను దురాశ పరులుగాను, పొగరబోతులుగాను, ప్రమాదకారులుగాను బ్రిటిష్ వారు భావించడానికి గల కారణం ఫ్రెంచ్ వారితో సత్సంబంధాలు ఏర్పడటం. మైసూర్తో జరిగిన 4 యుద్ధాల్లో బ్రిటిష్ వారు విజయం సాధించిన చివరి యుద్ధం శ్రీరంగపట్నం యుద్ధం. టిప్పు యొక్క బొమ్మపులిని ప్రస్తుతం ఎక్కడ ఉంచారు? లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం. 3వ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం 1761. ఈ క్రింది వాటిలో సరైనది: సమాఖ్య కూటమి, పీస్వా ప్రధానమంత్రి, కిత్తూర్ ప్రస్తుతం కర్ణాటక. 18వ శతాబ్దపు మలిదశలో రాజనీతిజ్ఞులుగా ప్రసిద్ధి పొందిన మరాఠా సైనికులు నానా ఫడ్నీస్, మహద్జీ సింధియా. 1782లో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఈ ఒప్పందంతో ముగిసింది. సల్భాయి. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1782, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 నుంచి 1805, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుంచి 19. వీరి ఆధ్వర్యంలో అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది. లార్డ్ హేస్టింగ్స్. కిత్తూర్ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి బ్రిటిష్ వారు ప్రయత్నించినప్పుడు వారిని వ్యతిరేకిస్తూ ప్రతిఘటన ఉద్యమాన్ని నడిపిన రాణి చెన్నమ్మ. బ్రిటిష్ వారి శిబిరాలను, రికార్డులను నాశనం చేసిన పేద చౌకీదార్ సంగోలుకి చెందిన రాయన్న. బ్రిటిష్ వారు సింధ్ని స్వాధీనం చేసుకున్న సంవత్సరం 1843. లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం 1848 నుంచి 56. రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ. బ్రిటిష్ వారు రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అనుసరించి కంపెనీ భూభాగంలో కలుపుకున్న రాజ్యాలు సతార, సంబల్పూర్, ఉదయపూర్, నాగపూర్, ఝాన్సీ. బ్రిటిష్ కంపెనీ అవధ్ను స్వాధీనం చేసుకున్న సంవత్సరం 1856. వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కాలం 1773 నుంచి 85. ఇంగ్లాండ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లోని దుష్ప్రవర్తన గల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్లో విచారణ చేపట్టడం అభిశంసన. క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన న్యాయశాస్త్రవేత్త ముఫ్తీ. గవర్నర్ పాలనలో ఉండే ప్రెసిడెన్సీలు బెంగాల్, మద్రాస్, బొంబాయి. పరిపాలనలో అత్యున్నత అధికారం గవర్నర్ జనరల్ చేతిలో ఉంటుంది. మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. ప్రధానంగా న్యాయ విభాగంలో వివిధ పరిపాలన సంస్కరణలను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. క్వాజీ న్యాయమూర్తి, క్రిమినల్ కోర్టు, ఫౌజ్దారీ అదాలత్, సివిల్ కోర్టు, దివానీ అదాలత్. 1772 నుండి కొత్త న్యాయ విధానం ప్రకారం ప్రతి జిల్లాల్లోని క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టు 2 న్యాయస్థానాలు ఉంటాయి. క్రిమినల్ కోర్టులు ఇప్పుడు కూడా క్వాజీ లేదా ముఫ్తీ అధీనంలోనే ఉంటూ కలెక్టర్ల పర్యవేక్షణ క్రింద పనిచేసేవి. 1785లో బెంగాల్లో దుష్పరిపాలనకు వారెన్ హేస్టింగ్స్ను వ్యక్తిగతంగా బాధ్యుని చేస్తూ ఆరోపణలు చేసిన వ్యక్తి ఎడ్మండ్ బర్క్. ఇది బ్రిటిష్ పార్లమెంట్లో 7 సంవత్సరాల పాటు కొనసాగిన అభిశంసన వ్యవహారం. హిందూ న్యాయ స్మృతిని ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎన్.బి. ఆల్హెడ్. యూరోపియన్ న్యాయమూర్తులకు ఉపయోగపడే విధంగా ముస్లిం న్యాయస్మృతి కూడా తయారు చేయబడిన సంవత్సరం 1778. రెగ్యులేటింగ్ చట్టం 1773. కలకత్తాలో ఏర్పాటు చేయబడిన ఒక కొత్త ఉన్నత న్యాయస్థానం సర్దార్ నిజామత్ అదాలత్. పైదల్ కాలినడక, సవార్ అశ్వికుడు, విలువిద్య, తీర్ అందాజీ. తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీ మ్యాచ్ లాక్.
పదాతి దళ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీ మస్కట్. గుర్రం మీద నుంచి యుద్ధం చేయడంలో శిక్షణ పొందిన సైనికులు అశ్విక దళం లేదా సవార్స్. పైదల్ లేదా కాలినడక సైనికులు పదాతి దళం. సైనికుడు అని అర్థం ఇచ్చే భారతీయ పదం సిపాహి. ఈ శతాబ్దంలో ప్రారంభంలో బ్రిటిష్ వారు ఏకీకృత సైనిక వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. 19వ శతాబ్దం ప్రారంభంలో 1857 నాటికే కంపెనీ భారత ఉపఖండంలోని ఎంత శాతం భూభాగం మరియు జనాభాపై ప్రత్యక్ష పాలనను అమల్లోకి తెచ్చింది? 63 మరియు 78%. హైదర్ అలీ మరియు టిప్ సుల్తాన్ ఏ రాజ్య పాలకులు? మైసూర్. ఈ శతాబ్దంలో దక్షిణాఫ్రికాలో బానిస వ్యాపారం ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో దక్షిణాఫ్రికాలో బానిస వ్యాపారం అంతమైన సంవత్సరం 1834. బానిసత్వం అంతమయ్యే నాటికి ఆఫ్రికా దక్షిణ కొన అయిన కేప్ వద్ద 36,744 మంది ప్రైవేట్ యాజమాన్యంలోని బానిసలు ఉన్నారు. దివానీ భూమి శిస్తు వసూలు చేసే అధికారం టైగర్ ఆఫ్ మైసూర్, టిప్ సుల్తాన్, ఫౌజ్దార్ అదాలత్, క్రిమినల్ కోర్టు, రాణి చెన్నమ్మ, కిట్టూరులో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం, సిపాయి. రాబర్ట్ క్లైవ్ మొఘల్ చక్రవర్తి నుండి బెంగాల్, బీహార్, ఒరిస్సాల యొక్క దివానీ అధికారాన్ని అంగీకరించిన సంవత్సరం 1765. మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివాన్గా నియమించిన సంవత్సరం 1765. ఈస్ట్ ఇండియా కంపెనీ 1765కు ముందు ఈ దేశం నుండి బంగారం, వెండి దిగుమతి చేసుకొని భారతీయ వస్తువులను కొనుగోలు చేసేది. ఇంగ్లాండ్ దేశం నుండి. బెంగాల్లో భయంకరమైన కరువు వచ్చిన సంవత్సరం 1770. 1770లో బెంగాల్లో భయంకరమైన కరువు కారణంగా జరిగిన నష్టాలు 10 మిలియన్ల మందిని పొట్టన పెట్టుకుంది. సుమారు 1/3 వంతు జనాభాను తుడిచిపెట్టుకుపోయింది. రైతులు, చేతి వృత్తుల వారు నష్టపోయారు. శాశ్వత శిస్తు నిర్ణయాన్ని ప్రవేశపెట్టినప్పుడు భారత గవర్నర్ జనరల్ చార్లెస్ కారన్ వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతికి సంబంధించిన సరైనది 1793లో ప్రవేశపెట్టబడింది. ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అనేది 1793లో ప్రవేశపెట్టబడింది. రాజులు, తాలూకాదారులు జమీందారులుగా గుర్తించబడ్డారు. వీరిని రైతుల నుండి పన్నులు వసూలు చేసి కంపెనీకి చెల్లించమన్నారు. జమీందారులు చెల్లించాల్సిన శిస్తు మాత్రం స్థిరంగా నిర్ణయించారు. 1806లో బెంగాల్లోని ఉప కౌలు రైతుల దుస్థితిని వర్ణించిన వారు హెచ్టి కోల్బ్రూక్. బ్రిటిష్ రెవెన్యూ రికార్డులో మహల్ అనేది రెవెన్యూ క్షేత్రం, ఒక గ్రామం కావచ్చు, కొన్ని గ్రామాల సమూహం కావచ్చు. ఏ శతాబ్దం తొలి దశలో అనేక మంది కంపెనీ అధికారులు భూమి శిస్తు పద్ధతిని మరోసారి మార్చాలని బలంగా విశ్వసించారు. 19వ శతాబ్దం తొలి దశలో బెంగాల్ ప్రెసిడెన్సీలోని వాయవ్య ప్రావిన్సులలో ఒక కొత్త విధానాన్ని రూపొందించిన వారు హాల్ట్ మెకంజీ. ఇది 1822 నుండి అమల్లోకి వచ్చింది. పన్ను వసూలు చేసి కంపెనీకి చెల్లించే బాధ్యత జమీందారులకు కాకుండా వీరికి అప్పగించారు, గ్రామ పెద్దలకు. ఈ పద్ధతి మహల్వార్ పద్ధతిగా ప్రసిద్ధి పొందింది. దక్షిణాదిన బ్రిటిష్ భూభాగాల్లో శాశ్వత శిస్తుకు బదులుగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు, రైత్వారి పద్ధతి లేదా మహల్వారి పద్ధతి. కొన్ని ప్రాంతాల్లో రైత్వారి పద్ధతి లేదా మహల్వారి పద్ధతిని చిన్న స్థాయిలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్. రైత్వార్ పద్ధతి లేదా మహల్వార్ పద్ధతిని అభివృద్ధి చేసిన వ్యక్తి థామస్ మన్రో. దక్షిణ భారతంలో సంప్రదాయ జమీందారు లేరని భావించిన వారు థామస్ మన్రో, అలెగ్జాండర్ రీడ్. 1819 నుంచి 1826 కాలంలో మద్రాస్ గవర్నర్ థామస్ మన్రో. సంవత్సరాలు అనేవి సోషల్ కంటెంట్కి మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ప్రతి సంవత్సరం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, టెక్స్ట్ బుక్లు ఇచ్చిన సంవత్సరాలు మాత్రం. ఏ శతాబ్దం చివరి నాటికి కంపెనీ నీలిమందు, నల్లమందు సాగు విస్తరింపజేయడానికి బాగా ప్రయత్నించింది? 18వ శతాబ్దం. బ్రిటిష్ వారు భారతీయ రైతులను బలవంతంగా ఒప్పించి పండించమన్న పంటలు బెంగాల్ జనుము, అస్సాం తేయాకు, యునైటెడ్ ప్రావిన్స్ చెరకు, ఉత్తరప్రదేశ్ పంజాబ్ గోధుమ, మహారాష్ట్ర పంజాబ్ పత్తి, మద్రాస్ వరి.
భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గల మచిలీపట్నం నేత పనివారు సృష్టించిన 20వ శతాబ్దం నాటి ముద్రణ కలంకారీ ముద్రణ. 19వ శతాబ్దం చివరి నాటికి ఇంగ్లాండ్కు చెందిన ముద్రణ మోరిస్ ముద్రణ. 19వ శతాబ్దంలో మోరిస్ ముద్రణను రూపొందించిన బ్రిటన్కు చెందిన ప్రముఖ కవి విలియం మోరిస్. నీలి రంగును ఏ మొక్క నుండి తయారు చేస్తారు? ఇండిగో. 19వ శతాబ్దంలో ప్రపంచంలోని అతిపెద్ద నీలిమందు సరఫరాదారుగా ఉండే దేశం భారతదేశం. 13వ శతాబ్దం నాటికి భారతీయ నీలిమందును ఏ దేశాలలోని దుస్తుల తయారీదారులు దుస్తులకు రంగు అద్దడానికి ఉపయోగించేవారు? ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లోని దుస్తుల తయారీదారులు దుస్తులకు రంగు అద్దడానికి ఉపయోగించేవారు. యూరోపియన్ తయారీదారులు నీలం, వైలెట్ రంగుల తయారీ కోసం ఆధారపడాల్సి వచ్చిన మరో మొక్క ఓడ్. ఓడ్ మొక్కకు సంబంధించి సరి అయినది. ఇది సమశీతోష్ణ మండలాల మొక్క. ఇది ఐరోపా ఖండంలో సులభంగా అందుబాటులో ఉండేది. ఇది ఉత్తర ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీలోని కొన్ని భాగాల్లో పెరిగేది. ఈ బిట్టు కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఎగ్జామ్లో ఇచ్చాను, చూసుకోండి. నీలిమందు పండించడం ప్రారంభించిన విదేశీయులు ఫ్రెంచ్ వారు కరేబియన్ దీవుల్లోని సెయింట్ డొమింగోలో, స్పానిష్ వారు వెనిజులాలో, ఇంగ్లీష్ వారు జమైకాలో, పోర్చుగీస్ వారు బ్రెజిల్లో. ఇది కూడా కన్ఫ్యూజ్ చేసి ఇచ్చాను ఎగ్జామ్లో. ఏ శతాబ్దం చివరి నాటికి భారతీయ నీలిమందుకు డిమాండ్ పెరిగింది? 18వ శతాబ్దం చివరి నాటికి భారతీయ నీలిమందుకు డిమాండ్ పెరిగింది. ఏ కాలంలో ప్రపంచ నీలిమందు ఉత్పత్తి సగానికి పడిపోయింది? 1783 నుంచి 1789 సంవత్సర కాలంలో. 1788లో బ్రిటన్ దిగుమతి చేసుకున్న నీలిమందులో కేవలం ఎంత శాతం మాత్రమే భారతదేశం నుండి వచ్చింది? 30%. 1810 నాటికి ఈ నిష్పత్తి 95% పెరిగింది. ప్రపంచ మార్కెట్లలో బెంగాల్ నీలిమందు ఆధిపత్యం చెలాయించింది. నీలిమందు సాగులో ఉండే ప్రధాన పద్ధతులు నిజ్, రైతీ. బానిస అంటే వేరొక యాజమాన్యంలో ఉన్న వ్యక్తి, తనకు స్వేచ్ఛ లేదు. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ తోటల యజమానులు ఉత్పత్తి చేసేవి నీలిమందు, చక్కెర. ఈ సాగు విధానంలో తోటలో యజమాని నేరుగా తమ అధీనంలోని భూమిలో నీలిమందు ఉత్పత్తి చేసేవాడు. నిజ్ సాగు విధానంలో కరేబియన్ దీవుల్లో నీలిమందు తోటల పతనానికి దారితీసిన సంఘటనలు. ఆఫ్రికన్ బానిసలు 1791లో తిరుగుబాటు. ఈ ఆఫ్రికన్ బానిసలు ధనికులైన తోటల యజమానులను చంపటం. 1792లో ఫ్రాన్స్ తమ వలసల్లో బానిసత్వం నిషేధించటం. బ్రిటిష్ వారు తమ అధీనంలోని రైతులను సొంత తండ్రిలా సంరక్షించాలని ఆశించిన వారు థామస్ మన్రో. ఇది భూమిని కొల్చుటకు ప్రమాణం, బీఘా. బెంగాల్లో బ్రిటిష్ వారు దీన్ని ఎకరంలో 1/3వ వంతుగా ప్రమాణీకరించారు, బీఘా. ఒక బీఘా నీలిమందు సాగు చేయడానికి అవసరమైన నాగళ్ళు 2. తోట యజమానులకు 1000 బీఘాల భూమి సాగు చేయుటకు అవసరమైన నాగళ్ళు 2000. రుణం పొందాలనుకున్న రైతులు తమ భూ విస్తీర్ణంలో కనీసం ఎంత శాతం నీలిమందును సాగు చేయాల్సి ఉంటుంది? 25%. పులియబెట్టే లేదా నిల్వ చేసే పాత్ర, తొట్టి. కార్మికులు నీలిమందు ద్రావణాన్ని కలియబెట్టుటకు నడుము లోతు నీటిలో 8 గంటల పైగా ఉండవలసి వచ్చేది. నీలిమందు మొక్కల నుండి ఆకులు తొలగించిన తర్వాత వెచ్చని నీటిలో చాలా గంటలు నానబెడతారు. దీన్నేమని పిలుస్తారు? పులియబెట్టడం లేదా నిటారుగా ఉండే తొట్టి. రైతులను శాంతింపచేయడానికి, విస్ఫోటక పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించిన వ్యక్తి ఈడెన్. బెంగాల్లోని వేల మంది రైతులు నీలిమందును పండించడానికి తిరస్కరించిన సంవత్సరం 1859. 1860లో నీలిమందు కమిషన్కు అధ్యక్షుడు WS సెటన్ కర్. నేను నీలిమందు నాటడం కన్నా అడుక్కుంటాను అని అన్నది హర్జీ ముల్లా. చంపారన్ ఉద్యమం దేనికి వ్యతిరేకంగా జరిగింది? నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా ఈ చంపారన్ ఉద్యమం అనేది జరిగింది. 1917లో వీరి సందర్శన నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా చంపారన్ ఉద్యమానికి నాంది పలికింది. మహాత్మా గాంధీజీ సందర్శన. 18వ శతాబ్దంలో కరేబియన్ దీవులకు ప్రయాణించి నీలిమందు తయారీ గురించి, ఆ ప్రాంతం గురించి వివరంగా రాసిన వారు జీన్ బాప్టిస్ట్ లబాట్. రైతీ, రైతుల భూమిలో సాగు చేయుట. మహల్, గ్రామం. నిజ్,
తోట యజమాని యొక్క సొంత భూమిలో సాగు చేయట. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేశాను ఫ్రెండ్స్. ఒక వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది. మీకు ఒక 10 బిట్స్ నేను ఇవ్వట్లేదు. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి బిట్టు మీకు లైన్ టు లైన్ ఇస్తున్నానంటే నాకు ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మీకోసమే చేస్తున్నాను కాబట్టి మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. యూరోప్లోని ఓట్స్ సాగుదారులు తమ ఆదాయానికి పోటీనిచ్చే పంటగా దీనిని చూశారు ఇండిగో లేదా నీలిమందు మొక్క. ప్రజలను కష్టాల నుండి రక్షించడానికి, దిగువ బానిసత్వం నుండి వారికి స్వేచ్ఛను ప్రసాదించడం కోసం తనను భగవంతుడు నియమించాడని తనకు తానే ప్రకటించుకున్న వ్యక్తి బిర్షా. బిర్షా ఏ తెగకు చెందిన వ్యక్తి? ముండా. బిర్షా యొక్క అనుచరుల్లో ఉన్న ఇతర తెగలవారు సంతాలులు మరియు ఓరన్స్. డోంగియా కందా తెగవారు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఒడిస్సా. విపణి మార్కెట్, దిక్కు అంటే అన్యులు. జూమ్ సాగుని ఇలా కూడా పిలుస్తారు, విస్థాపన వ్యవసాయం. ఒడిస్సాలోని డోంగ్రియా ఖందా మహిళలు విస్తరాకుల తయారీకి వాడే చెట్ల ఆకులు పండానస్ అనే చెట్ల ఆకులను విస్తరాకుల తయారీకి ఈ ఒడిస్సా డోంగ్రియా ఖందా మహిళలు ఉపయోగిస్తారన్నమాట. క్రింది వానిలో సరైనది. కొంతకాలం సాగు చేయకుండా వదిలిన భూమి బీడు భూమి. తినడానికి లేదా మద్యం తయారీలో ఉపయోగించే పువ్వు మాహువా. సాల్ అంటే ఒక చెట్టు. బూడిదలోని ఏ పోషకం నేలను సారవంతం చేయడానికి తోడ్పడుతుంది? పొటాష్. కోండులు ఈ వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతో ఆహారం వండుకునేవారు. సాల్, మహువా. స్థానిక చేనేత చర్మ కార్మికులు తమ బట్టలు తోలుకు అవసరమైన రంగుల్లో వాడే ఈ పూల కోసం కోండులను ఆశ్రయించేవారు. కుసుమ, పలాస. శ్రామికునిగా మారడం అనేది తమ స్థాయిని తగ్గిస్తుందని భావించే అటవీ ప్రజలు బైగాలు. మధ్య భారతదేశంలో నివసించే ఏ గిరిజన తెగవారు ఇతరుల వద్ద పనిచేయడానికి ఇష్టపడేవారు కాదు? బైగాలు. గిరిజనులు వడ్డీ వ్యాపారిని, వర్తకుడిని ఎలా భావించేవారు? దుష్ట స్థానికేతరులుగాను తమ కష్టాలకు కారణంగాను భావించేవారు. ఈ క్రింది వాటిలో సరికానిది. పంజాబ్ కొండల్లో ఉండే వాన్ గుజ్జర్లు, ఆంధ్రప్రదేశ్లోని లంబాడీలు ఆవులను మేపేవారు. కాశ్మీర్కు చెందిన బకర్వాలాలు మేకల కాపర్లు. కులు ప్రాంతానికి చెందిన గద్దీలు గొర్రెల కాపర్లు. ఇవన్నీ సరైనవే. 1930-1940లో మధ్య భారతదేశంలోని బైగాలు కోండుల మధ్య గడిపిన బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త వెరియర్ ఎల్విన్. బైగాలు ఏ రోజు తూర్పు నుండి వేట ప్రారంభిస్తారు? పౌర్ణమి రోజు తూర్పు నుండి వేట ప్రారంభిస్తారు. మధ్య భారతదేశంలోని ఆదివాసులందరిలో ఉత్తమ వేటగాళ్లుగా ప్రసిద్ధి చెందిన గిరిజన తెగ బైగాలు. బైగాలు ఈ మాసంలో విత్తడం ప్రారంభించేవారు, జేత్ మాసంలో. బైగాలుల పండుగలు, నృత్యాలు ఏ మాసంలో జరిగేవి? పుష్ అంటే పుష్యం. బ్రిటిష్ అధికారులు ఈ తెగల సమూహాలను మరింత నాగరికులుగా భావించారు. గోండులు, సంతాలులు. విస్థాపన వ్యవసాయాన్ని బెవార్ అనే పదంతో పిలిచే రాష్ట్రం మధ్యప్రదేశ్. వేటాడి సేకరణ చేసేవారు లేదా విస్థాపన సాగుదారుల కంటే స్థిర జీవనాన్ని కలిగిన తెగల సమూహాలు గోండులు, సంతాలులు. నైసీ తెగవారు ఏ రాష్ట్రానికి చెందినవారు? అరుణాచల్ ప్రదేశ్. బిల్లు తెగవారు ఏ రాష్ట్రానికి చెందినవారు? గుజరాత్. బ్రిటిష్ వారికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు. వీరికి అవసరమైన కలపనిచ్చే కొన్ని రకాల అడవులను రక్షిత అడవులుగా వర్గీకరించారు. స్వేచ్ఛగా సంచరించడానికి, జూమ్ వ్యవసాయం చేయడానికి, పండ్లు సేకరించుకోవడానికి లేదా జంతువులను వేటాడటానికి గిరిజన ప్రజలకు అనుమతి ఇవ్వలేదు. రైల్వే లైన్లు వేయడంలో వాడే అడ్డచెక్క పలకలు స్లీపర్. ఈ ఆంగ్లేయుల భూమిలో బతకడం ఎంత కష్టమో అను పాటను సాంగ్స్ ఆఫ్ మైకెల్లో పొందుపరిచిన వారు వెరియర్ ఎల్విన్, షామ్రావ్ హివాలే. క్రింది వానిలో సరైనది. 1906లో అస్సాంలో జరిగిన సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు, 1930లలో మధ్య పరగణాలలో జరిగిన అటవీ సత్యాగ్రహం.
పట్టుగూళ్లను పెంచే వాళ్లకు 1000 పట్టుగూళ్లకు ఎన్ని రూపాయలు ఇచ్చేవారు? 3 నుంచి 4 రూపాయలు ఇచ్చేవారు. ఈ పట్టు వ్యాపారులు మాత్రం వీటిని బర్ద్వాన్ లేదా గయకు ఎగుమతి చేసి 5 రెట్లు ఎక్కువ ధరకు అమ్మేవారు. మధ్య భారతదేశంలోని ఆదివాసులందరిలో ఉత్తమ వేటగాలుగా ప్రసిద్ధి చెందిన గిరిజన తెగ బైగాలు. ప్రస్తుత జార్ఖండ్లోని హజరీబాగ్ ప్రాంతంలో పట్టుగూళ్లను పెంచే తెగ సంతాలులు. కొత్త పన్నులు, వర్తకులు, వడ్డీ వ్యాపారస్తుల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులు చేసిన తిరుగుబాట్లను జతపరచము. 1831 నుంచి 32 కోలులు, 1855 సంతాలులు, 1910 బస్తరులు, 1940 వర్లీలు. వీటిల్లో పనిచేయటానికి గిరిజనులను పెద్ద సంఖ్యలో నియమించారు. అస్సాంలో తేయాకు తోటలు, జార్ఖండ్లో బొగ్గు గనుల పరిశ్రమల్లో పనిచేయటానికి గిరిజనులు పెద్ద సంఖ్యలో నియమించారు. 1920లలో బీహార్లోని జారియా రాణిగంజ్ బొగ్గు గనుల్లో తవ్వకాలు జరిపే వారిలో సుమారు ఎంత శాతం మంది గిరిజనులు ఉండేవారు? 50%. 1920లో భారతదేశంలోని బొగ్గు గనుల్లో ప్రతి సంవత్సరం రమారమి ఎంతమంది కార్మికులు చనిపోయేవారు? 2000 మంది. వైష్ణవులు అనగా విష్ణువును ఆరాధించేవారు. గిరిజన సమాజాన్ని సంస్కరించాలనేది ఇతని ఉద్యమ లక్ష్యంగా ఉండేది. బిర్షా కలరా వ్యాధితో మరణించిన సంవత్సరం 1900. ద ఎకానమీ ఆఫ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అనే పుస్తకమును సంపాదకత్వం వహించిన వారు కోహన్, క్లార్కే, ఆష్వేల్. ఈ శతాబ్దం మధ్యకాలం నుండి నవాబులు, రాజుల ఆధిపత్యం బలహీనపడడం జరిగింది. 18వ శతాబ్దం మధ్యకాలం నుండి పీస్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్. కంపెనీ విలీనం చేసుకున్న భూభాగాల్లో చివరిది అవధ్. ఏ సంవత్సరంలో అవధ్పై సైన్య సహకార పద్ధతి బలవంతంగా రుద్దారు? 1801వ సంవత్సరంలో అవధ్పై సైన్య సహకార పద్ధతి బలవంతంగా రుద్దారు. విలీనం చేసుకున్న భూభాగాల్లో చివరి అవధ్ను స్వాధీనం చేసుకున్న సంవత్సరం 1856. సైన్య సహకార పద్ధతి ద్వారా స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో సరి అయిన పరిపాలన జరగాలంటే బ్రిటిష్ పాలన అవసరమని ప్రకటించిన గవర్నర్ జనరల్ డల్హౌసీ. వీరి మరణానంతరం రాజకుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుండి ఢిల్లీలోని మరొక ప్రాంతానికి మార్చబడుతుందని గవర్నర్ జనరల్ డల్హౌసీ 1849లో ప్రకటించారు. బహదూర్ షా జాఫర్ మరణానంతరం మొఘల్ రాజుల్లో చివరివాడు బహదూర్ షా జాఫర్. బహదూర్ షా జాఫర్ వారసులను రాజులుగా గుర్తించడం జరగదని, వారిని కేవలం యువరాజులుగా మాత్రమే పిలవటం జరుగుతుందని ప్రకటించిన గవర్నర్ జనరల్ కానింగ్ ఏ సంవత్సరంలో సైనికులను కంపెనీ తరపున పోరాడటానికి సముద్ర మార్గం ద్వారా బర్మాకు వెళ్లటానికి నిరాకరించారు? 1824 సంవత్సరంలో. కొత్త వ్యక్తి కంపెనీ సైన్యంలో ఉద్యోగం చేయాలంటే సముద్ర మార్గంలో వెళ్లడానికి అంగీకరించాలని కంపెనీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన సంవత్సరం 1856. ఈ సంవత్సరం తర్వాత క్రైస్తవ మిషనరీలకు భూములను, ఆస్తులను కేటాయించి వాటి కార్యకలాపాలు నిర్వర్తించడానికి అనుమతించారు. 1830. భారతీయ సమాజం సంస్కరించబడాలని బ్రిటిష్ వారి దురాచారాలు, వితంతు వివాహాలను నిషేధించడంతో పాటు సతీ సహగమనాన్ని ప్రోత్సహిస్తూ చట్టాలను చేశారు. ఆంగ్ల భాష బోధనను అధికంగా ప్రోత్సహించారు. క్రైస్తవ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ 1850లో ఒక కొత్త చట్టాన్ని చేశారు. విష్ణుభట్ గాడ్సే మహారాష్ట్రలోని ఒక గ్రామానికి చెందిన బ్రాహ్మణుడు. మజా ప్రావాస్ అనే పుస్తకంలో రాసిన వ్యక్తి విష్ణుభట్ గాడ్సే. హిందూ ముస్లిం మతాలను రూపుమాపాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు ఎన్ని నియమాలతో కూడిన జాబితా తయారు చేసి కొత్త సమావేశంలో ప్రకటించారు. 84 నియమాలతో కూడిన జాబితా. సుబేదార్ సీతారాం పాండే స్థానిక బెంగాల్ ఆర్మీలో సిపాయిగా నియమించబడిన సంవత్సరం 1812. సుబేదార్ సీతారాం పాండే 48 సంవత్సరాలు బ్రిటిష్ వారికి సేవ చేసి ఏ సంవత్సరంలో పదవీ విరమణ చేశారు? 1860. సుబేదార్ సీతారాం పాండే తన పదవి విరమణ తర్వాత తన అనుభవాలను రాయడానికి ఒప్పుకున్న కమాండింగ్ అధికారి నార్గెట్ పాండే. సుబేదార్ సీతారాం పాండే తన అనుభవాలతో రాసిన పుస్తకం ఏ భాషలో రాయబడింది? అవధి భాషలో.
సిపాయి నుండి సుబేదార్ వరకు అనే శీర్షికతో పుస్తకం రాసిన వ్యక్తి సుబేదార్ సీతారాం పాండే. ఏ శతాబ్దంలో వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఈ సాయుధ తిరుగుబాటును ప్రపంచంలోనే అతిపెద్ద తిరుగుబాటుగా కొంతమంది అభివర్ణించారు 19వ శతాబ్దంలో. క్రింది వానిలో సరైనది: సైన్యంలోని సైనికులు వారి అధికారుల ఆజ్ఞలను తిరస్కరించటం తిరుగుబాటు. సిపాయిలు తుపాకుల్లో వాడే తూటాలు ఆవి పంది కొవ్వుతో తయారు చేయబడ్డాయని వదంతి. బ్రిటిష్ వారి పట్ల ధిక్కార వైఖరిని సూచించే పదం ఫిరంగీలు. 1857లో బరేలి నుండి వచ్చిన 3000 మంది తిరుగుబాటుదారులు ఏ నదిని దాటి బ్రిటిష్ అశ్విక దళ కేంద్రంపై దాడి చేశారు? యమునా నదిని దాటి. బారక్పూర్లో తన సైనిక అధికారిపై దాడి చేసినందుకు ఈ యువ సైనికుడిని 8 ఏప్రిల్ 1857న ఉరితీశారు. మంగల్ పాండే. బ్రిటిష్ సైనికులు తమ అధికారుల ఆజ్ఞలను వ్యతిరేకించినందుకు 85 మంది సిపాయిలను ఉద్యోగంలో నుంచి తీసి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన సంవత్సరం 1857. బ్రిటిష్ వారికి బదులుగా భారతదేశాన్ని పాలించడానికి సిపాయిలు ఏ మొఘల్ చక్రవర్తిని తమ నాయకుడిగా ప్రకటించారు? బహదూర్ షా జాఫర్. బహదూర్ షా జాఫర్ అజమాయిషీలో పనిచేసే గవర్నర్గా మరియు తనను తాను పీష్వాగా ప్రకటించుకున్న వ్యక్తి నానాసాహెబ్. లక్నోలో నవాబ్గా ప్రకటించుకున్న వాజిద్ ఆలీషా కుమారుడు బిర్జిస్ కాదిర్. తిరుగుబాటు సిపాయిలను కూడగట్టుకుని తాంత్యా తోఫేతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడిన రాణి ఝాన్సీ లక్ష్మీబాయి. మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతంలోని తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ వారితో తాను సిద్ధం చేసుకున్న 4000 సైన్యంతో పోరాడిన రామ్గఢ్కు చెందిన రాణి అవంతిబాయ్ లోధి. బ్రిటిష్ పాలన త్వరలో అంతం కానున్నదని జోస్యం చెప్పిన ఫైజాబాద్కు చెందిన వ్యక్తి మౌల్వీ అహ్మదుల్లా షా. ఢిల్లీకి చేరిన సమరయోధులకు నాయకత్వం వహించి తిరుగుబాటులో ఒక కీలక సైనిక నాయకుడిగా ఎదిగిన బరేలీకి చెందిన వ్యక్తి బఖ్త్ ఖాన్. తిరుగుబాటు సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో చాలా నెలలు పోరాడిన బీహార్కు చెందిన మాజీ జమీందారు వీర్ కున్వర్ సింగ్. బహదూర్ షా జాఫర్ రంగూన్ జైల్లో మరణించిన సంవత్సరం 1862. బ్రిటిష్ ప్రభుత్వం లక్నోను స్వాధీనం చేసుకుని రాణి లక్ష్మీబాయిని ఓడించి చంపేసిన సంవత్సరం 1858. అనేక మంది గిరిజన రైతు నాయకుల మద్దతుల్లో గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించిన వారు తాంత్యా తోఫే. ఈయనను 1859లో చంపారు. ఏ సంవత్సరం చివరి నాటికి బ్రిటిష్ వారు భారతదేశంపై నియంత్రణను సాధించగలిగారు? 1859. బ్రిటిష్ వారిచే నియమించబడిన ప్రతినిధి భారతదేశపు గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్గా పిలువబడుతున్నది. ఉత్తర భారతదేశంలో తిరుగుబాటు జరిగిన ప్రధాన కేంద్రాలు కాన్పూర్, ఫైజాబాద్, బరేలీ, లక్నో, మేరట్, ఝాన్సీ, ఢిల్లీ. 1857 తిరుగుబాటు తదనంతరం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పులు: సైన్యంలో భారతీయ సైనికుల నిష్పత్తిని తగ్గించి యూరోపియన్ సైన్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అవధ్, బీహార్, మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశం నుండి సైనికులను నియమించకుండా గూర్ఖాలు, సిక్కులు, పఠాన్ల నుండి ఎక్కువ మందిని నియమించేలా నిర్ణయం తీసుకున్నారు. భారతీయ ప్రజలు మతపరమైన సామాజిక ఆచారాలను గౌరవించాలని నిర్ణయించారు. తిరుగుబాటుకు ప్రధాన కారణం ముస్లింలే అని బ్రిటిష్ వారు భావించారు. ఈ క్రింది వాటిలో సరైనది: పైక్స్ మాజీ సైన్యం, సిక్కా ద్రవ్యం వెండి నాణాలు, మార్కందారులు స్పెక్యులేటర్లు. కుర్దా తిరుగుబాటు జరిగిన సంవత్సరం 1817. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. కుర్దా అను ప్రదేశము ఏ రాష్ట్రానికి చెందినది? ఒడిస్సా. ఒడిశాలో మొట్టమొదటిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ప్రముఖ సాయుధ తిరుగుబాటు కుర్దా. 1857లో భారతదేశంలో తిరుగుబాటు జరుగుతున్న సమయంలో మరొక దేశంలో కూడా భారీ ప్రజా తిరుగుబాటు చెలరేగింది, చైనా. తైపింగ్ తిరుగుబాటు వీరి నాయకత్వంలో జరిగింది. హాంగ్ జియుక్వాన్. బౌద్ధ మతం, కన్ఫ్యూషియనిజం లాంటి మతాలను వ్యతిరేకించిన వారు హాంగ్ జియుక్వాన్. అవధ్ ప్రధాన కమిషనర్ హెన్రీ లారెన్స్. యంత్రాల ద్వారా నూలు వస్త్రాల ఉత్పత్తి ఈ శతాబ్దంలో బ్రిటన్ను పారిశ్రామికంగా అగ్రస్థానంలో ఉంచింది. 19వ శతాబ్దంలో
ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి ఈ రెండు పరిశ్రమలు కీలకమైనవి. వస్త్రాలు, ఇనుము, ఉక్కు. ప్రపంచ కర్మాగారంగా ప్రసిద్ధి చెందిన దేశం బ్రిటన్. ఏ సంవత్సరం నుండి ఇనుము, ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందడం ప్రారంభమైంది? 1850. 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ను ఆక్రమించడానికి ముందు నూలు వస్త్రాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండే దేశం భారతదేశం. ఏ శతాబ్దం నుండి యూరోపియన్ వర్తక సంస్థలు భారతీయ వస్త్రాలను కొనుగోలు చేసి యూరోప్లో విక్రయించడం ప్రారంభించాయి? 16వ శతాబ్దం నుండి. భారతీయ నేత కార్మికులు నేసిన అన్ని చక్కని వస్త్రాలను ఈ పదంతో సూచించడం ప్రారంభించారు. మస్లిన్. పోర్చుగీస్ వారు సుగంధ ద్రవ్యాల కోసం మొదట భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఏ ప్రాంతంలో అడుగుపెట్టారు? కాలికట్. పోర్చుగీస్ వారు సుగంధ ద్రవ్యాలతో పాటు యూరప్కు తీసుకెళ్లిన నూలు వస్త్రాలను ఏమని పిలిచారు? కాలికో. కాలికట్ నుండి ఉద్భవించింది ఈ పదం. పటోలాను సూరత్, అహ్మదాబాద్, పాఠాన్లో నేస్తారు. పటోలాకు ఇండోనేషియాలో చాలా విలువ ఉండేది. 98 రకాల నూలు పట్టు వస్త్రాలను సాధారణంగా యూరోపియన్ వాణిజ్యంలో ముక్కల వస్త్రాలు అన్న పేరుతో పిలుస్తారు. ఇవి 20 గజాల పొడవు, 1 గజం వెడల్పు ఉండేలా నేసిన వస్త్రాలు. భారతదేశానికి ఆర్డర్లను పంపడానికి, నిర్దిష్ట వస్త్రాలను నేయడానికి బ్రిటన్కు రవాణా చేయడానికి ఎంత సమయం అవసరం? 2 సంవత్సరాలు. అధిక మొత్తంలో ఆర్డర్ చేసి ముద్రించబడ్డ నూలు వస్త్రాలను ఏమని పిలుస్తారు? చిండ్జే, కాసేన్ లేదా కస్సా, బాందన్నా. చిండ్జ్ ఏ భాషా పదం? ఆంగ్లం. చిండ్జ్ అనే పదం భాషా పదం నుండి ఉద్భవించింది. అంటే ఏ భాషా పదం నుండి? చింట్ అనే హిందీ భాషా పదం నుండి. చింట్ అనగా రంగురంగుల చిన్న పూల డిజైన్ల వస్త్రం. 1680ల నుండి 1680ల నుండి భారతదేశంలో ముద్రించిన నూలు వస్త్రాలకు ఇంగ్లాండ్, యూరప్లలో గిరాకీ పెరగడానికి కారణం వాటి అందమైన పూల డిజైన్లు, చక్కటి ఆకృతి, సాపేక్ష చౌక ధరలు. ఒక అలంకార మూలాంశాల మగ్గంపై నేయబడిన ఒక చక్కటి మస్లిన్, జమద్దాని. ఇవి బూడిద రంగు, తెలుపు రంగుల్లో ఉంటాయి. దీనికి తరచుగా నూలు, బంగారం దారాల మిశ్రమం ఉపయోగించబడుతుంది. జమదాని నేసే అతి ముఖ్య కేంద్రాలు బెంగాల్లోని ఢాకా, యునైటెడ్ ప్రావిన్స్లోని లక్నో. మెడ లేదా తలకు ధరించే ముదురు రంగు కండువాను సూచించే పదం బాందన్నా. బాందన్నా నమూనాలు ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో ఉత్పత్తి చేయబడ్డాయి? రాజస్థాన్, గుజరాత్. బాంద్నా అనగా అర్థం ముడివేయడం. బాంద్నా ఏ భాషా పదం? హిందీ. ఇది ముడివేయడం, రంగు వేయడం అనే పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయబడే ఒక ప్రకాశవంతమైన రంగుల బట్టలను సూచిస్తుంది. బాంద్నా. 1720లలో బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించిన నూలు వస్త్రాలు చిండ్జ్ వాడకాన్ని నిషేధిస్తూ ఇంగ్లాండ్లో రూపొందించిన చట్టం కాలికో. ప్రభుత్వ రక్షణలో మొదటగా కాలికో ముద్రణ పరిశ్రమ అభివృద్ధి చెందినది. 1764లో స్పిన్నింగ్ జెన్నీ అనే యంత్రాన్ని కనుగొన్నవారు జాన్ కాయే. ఒకే కార్మికుడు ద్వారా అనేక కుదుర్లను ఆపరేట్ చేయగల యంత్రం స్పిన్నింగ్ జెన్నీ. 17వ శతాబ్దం నాటికి కొచ్చిన్లో డచ్ స్థావరాలు ఏర్పడ్డాయి. 18వ శతాబ్దం చివరి వరకు భారతీయ వస్త్రాలు ప్రపంచ వాణిజ్యంపై ఆధిపత్యాన్ని కొనసాగించాయి. తూర్పు బెంగాల్లోని ఢాకా 18వ శతాబ్దంలో వస్త్ర కేంద్రాల్లో అగ్రగామి అయితే అది ఏ నేత పద్ధతులకు ప్రఖ్యాతిగాంచింది? ముల్ముల్, జందాని. పశ్చిమ తీరాన గుజరాత్లో ముఖ్యమైన నేత కేంద్రాలున్నాయి. నేయడంలో నైపుణ్యం కలిగిన సముదాయాలకు చెందిన వారిని ఏమంటారు? నేత కార్మికులు. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. 1768లో వీరి ఆవిరి యంత్ర ఆవిష్కరణ నూలు వస్త్రాలు నేయడంలో విప్లవాన్ని సృష్టించింది. రిచర్డ్ ఆర్క్రైట్. బెంగాల్లోని ప్రసిద్ధి చెందిన నేత కార్మికులు తంతి నేత కార్మికులు. ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన నేత కార్మికులు జులాహాలు లేదా మోమిన్. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన నేత కార్మికులు సాలే, కైకోలర్, దేవాంగులు. గృహాలలో నూలు వడికే సాధనాలు చరక అండ్ తక్లీలు.
రంగు వస్త్రాలకు రంగుల అద్దకం వేసే వ్యక్తిని ఏమంటారు? రంగ్రేజ్. ఔరంగ్ గురించి సరైనది గెడ్డంగికి ఒక పర్షియన్ పదం. ఔరంగ్ అనగా విక్రయించే ముందు వస్తువులను సేకరించే ప్రదేశం. ఇది వర్క్ షాప్ను కూడా సూచిస్తుంది. మేము ఆహారం కోసం పస్తులుండాలి, మాకు వేరొక పని తెలియదని భారత ప్రభుత్వాన్ని విన్నవించుకున్న కార్మికులు చేనేత కార్మికులు. ఏ సంవత్సరంలో భారతదేశంలోని కంపెనీ ప్రభుత్వం 12,000 మంది కార్మికుల నుండి ఒక అర్జీ స్వీకరించింది? 1823 సంవత్సరంలో. 1880 నాటికి భారతీయులు ధరించే నూలు వస్త్రాల్లో ఎన్నో వంతు బ్రిటన్లో తయారైన వస్త్రాలే ఉన్నాయి, 2/3 వంతు. 19వ శతాబ్దం చివరిలో ఈ పట్టణాలు ముఖ్యమైన నూతన నేత కేంద్రాలుగా ఆవిర్భవించాయి, షోలాపూర్ అండ్ మధుర. జాతీయోద్యమ సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని, చేతితో నేసిన బట్టలనే వినియోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన నాయకుడు మహాత్మా గాంధీజీ. దీనిని 1931లో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో ఉంచారు, చరక. భారతదేశంలో మొదటి ప్రత్తి మిల్లు బొంబాయిలో స్పిన్నింగ్ మిల్లుగా ఏర్పాటు చేసిన సంవత్సరం 1854. 19వ శతాబ్ద ప్రారంభంలో భారతదేశం నుండి ఇంగ్లాండ్, చైనాలకు జరిగే ముడి ప్రత్తి ఎగుమతులకు ప్రధాన ఓడరేవు బొంబాయి. 1990 నాటికి బొంబాయిలో దాదాపు ఎన్ని మిల్లులు పనిచేయడం ప్రారంభించాయి? 84. అహ్మదాబాద్లో మొదటి మిల్లు ప్రారంభమైన సంవత్సరం 1861. 1799 వరకు మైసూర్ను పాలించి బ్రిటిష్ వారితో 4 యుద్ధాలు చేసిన వ్యక్తి టిప్పు సుల్తాన్. 1800లో టిప్పు సుల్తాన్ చనిపోయిన తర్వాత మైసూర్ను పర్యటించిన వ్యక్తి ఫ్రాన్సిస్ బుచానన్. చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసి శిలల నుండి లోహాన్ని పొందే పద్ధతి లేదా లోహపు వస్తువులను కరిగించి ఆ లోహాన్ని కొత్త వస్తువులు తయారు చేయుటకు వినియోగించుట స్మెల్టింగ్. ఊర్జుకు సంబంధించి క్రింది వాటిలో సరైనది కన్నడ పదం ఉక్కు, తెలుగులో హుక్కు, తమిళ్ మలయాళంలో ఉరుక్కు, దీని అర్థం ఉక్కు. టిప్పు కత్తి ఉక్కుపిడిపై ఖురాన్కు సంబంధించిన యుద్ధ విజయాల ఉల్లేఖనాలు దేనితో రాయబడ్డాయి? బంగారంతో. టిప్పు కత్తి ఉక్కుపిడిపై ఖురాన్కు సంబంధించిన యుద్ధ విజయాల ఉల్లేఖనాలు బంగారంతో రాయబడ్డాయి. బెల్లోస్ అనగా గాలిని పంపు చేయి సాధనం లేదా ఉపకరణం. విద్యుదయస్కాంత ఆవిష్కర్త మైఖేల్ ఫారడే. అమెరికా భూగర్భ శాస్త్రవేత్త చార్లెస్ వెల్డ్. జమ్షెడ్జీ టాటా పెద్ద కుమారుడు దొరాబ్జీ టాటా. ఇనుము ధాతువు నిక్షేపాల కోసం ఛత్తీస్గఢ్లో వెతుకుతూ ప్రయాణిస్తున్న వ్యక్తులు చార్లెస్ వెల్డ్, దొరాబ్జీ టాటా. బిలాయి ఉక్కు పరిశ్రమకు సరఫరా చేయబడే ఇనుప ఖనిజాలు కనుగొనడంలో సహాయపడినవారు అఘారియాలు. ఏ సంవత్సరంలో టాటా ఇనుము ఉక్కు కంపెనీ టిస్కో తన ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించింది? 1912 సంవత్సరంలో. 1940లో ఈ నది తీరాన టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేశారు, సువర్ణరేఖ నది తీరాన. లోహాలను శుద్ధి చేయనప్పుడు మిగిలిన వ్యర్థాలు వ్యర్థ లోహ కుప్పలు. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1914లో. 1919 సంవత్సరం నాటికి వలస ప్రభుత్వం టిస్కో తయారు చేసిన ఉక్కులో ఎంత శాతం కొనుగోలు చేసేది? 90%. 1868లో జపాన్లో వీరి అధికారం చేపట్టాక పాశ్చాత్య ఆధిపత్యాన్ని నిరోధించేందుకు జపాన్లో పారిశ్రామికీకరణ అవసరమని విశ్వసించింది మీజీ. అనేక భాషలను అధ్యయనం చేసే వ్యక్తి బహుభాషావేత్త. విలియం జోన్స్కు సంబంధించిన ఈ క్రింది వాటిలో సరికానిది. 1783లో కలకత్తాకు వచ్చారు, సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జిగా నియమించబడ్డారు. గ్రీకు, లాటిన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, పర్షియన్, అరబిక్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఇవన్నీ సరైనవే. విలియం జోన్స్ ప్రారంభించిన పత్రిక ఏసియాటిక్ రీసెర్చ్లు. విలియం జోన్స్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను ఎవరితో కలిసి స్థాపించారు? హెన్రీ థామస్ కోల్బ్రూక్, నథానియల్ ఆల్హెడ్. పురాతన ఆధ్యాత్మిక సాహిత్యంలో సంస్కృతంలో గొప్ప పండితుడు హెన్రీ థామస్ కోల్బ్రూక్. అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి 1781లో కలకత్తాలో స్థాపించబడిన పాఠశాల మదర్సా. మదర్సా అనే పదం ఏ భాషా పదం? అరబిక్.
ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనానికి 1791లో బెనారస్లో హిందూ కళాశాలను స్థాపించారు. దేశ పరిపాలనకు దోహదపడుతుందని భావించారు. 1830లో రిచర్డ్ వెస్ట్ మాకోట్చే స్థాపించబడిన వారన్ హేస్టింగ్స్ స్మారక చిహ్నం. ఇది కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్లో ఉంది. కలకత్తాలో మదర్సా స్థాపించడానికి చొరవ తీసుకున్న ఔత్సాహిక ప్రోత్సాహకుడు వారన్ హేస్టింగ్స్ దేశంలోని పురాతన ఆచారాలు, ప్రాచ్య విద్యా విధానము భారతదేశంలోని బ్రిటిష్ పాలనకు ఆధారం కావాలని నమ్మాడు. భారతీయులు కోరుకున్నది వారు గౌరవించేది ఇవ్వకూడదని, కోరుకున్నది బోధించకూడదని ప్రకటించిన వ్యక్తి జేమ్స్ మిల్. ఏ సంవత్సరం నాటికి ప్రాచ్యవాదులపై దాడి మరింత తీవ్రమైంది? 1830 సంవత్సరం నాటికి. భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలన్న ఆంగ్ల విమర్శకుడు థామస్ బాబింగ్టన్ మెకాలే ఇంగ్లాండ్ సాధించిన విజ్ఞానమును భారతదేశపు ఏ శాస్త్ర జ్ఞానంతోనూ సరిపోల్చలేనంత గొప్పదని భావించిన ఆంగ్ల విమర్శకుడు థామస్ బాబింగ్టన్ మెకాలే. పర్షియన్ చదవగల, రాయగల, బోధించగల వ్యక్తి మున్సీ. ఆసియా భాష సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారు ప్రాచ్యవాదులు. ఆంగ్ల భాషను బోధించవలసిన అవసరాన్ని నొక్కి వక్కానించిన వారు మెకాలే. మెకాలే సూచనలను అనుసరించి ఆంగ్ల విద్యా చట్టం ప్రవేశపెట్టబడిన సంవత్సరం 1835. మెకాలే ఏ సంస్థలను వాటంతట అవే శిథిలావస్థకు చేరి అంతర్ధానమవుతున్నాయని, అవి అంధకార మందిరాలని భావించారు. కలకత్తా మదర్సా, బెనారస్ సంస్కృత కళాశాల. లండన్లోని చార్లెస్ వుడ్ భారతదేశపు గవర్నర్ జనరల్ను ఉద్దేశించి వుడ్స్ డిస్పాచ్ను జారీ చేసిన సంవత్సరం 1854. చార్లెస్ వుడ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అధ్యక్షుడు. 1857 సిపాయిల తిరుగుబాటు మేరట్, ఢిల్లీలో జరుగుతూ ఉన్నప్పుడు ఏ రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించబడుతూ ఉన్నాయి? కలకత్తా, మద్రాస్, బొంబాయి. ప్రాచ్య విద్యా విధానాన్ని వ్యతిరేకించిన వారి యొక్క చివరి విజయంగా 1854లో వుడ్ డిస్పాచ్ను గుర్తించవచ్చు. 1854 వుడ్ డిస్పాచ్ను గుర్తించవచ్చు. ఏ సంవత్సరం వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలను వ్యతిరేకించింది? 1813 సంవత్సరం వరకు, 1813. ఏ శతాబ్దంలో భారతదేశంలోని క్రైస్తవ మిషనరీలు ఆచరణాత్మక విద్యను తీవ్రంగా వ్యతిరేకించారు? 19వ శతాబ్దంలో. ఈ శతాబ్దంలోనే భారతదేశం అంతటా మిషనరీ పాఠశాలలు స్థాపించబడ్డాయి. సెరాంపూర్ మిషన్ను స్థాపించడంలో సహాయం చేసిన వారు విలియం కేరీ. ఈ నది ఒడ్డున సెరంపూర్ కళాశాల స్థాపించారు. అగ్లీ నది. విలియం ఆడమ్ డాష్ స్కాటిష్ మిషనరీకి చెందిన వ్యక్తి. ఈయన 1830లో బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో పర్యటించారు. విలియం ఆడమ్ రూపొందించిన నివేదిక బెంగాల్, బీహార్లలో 1,00,000కు పైగా పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల సంఖ్య 20 లక్షల పైగా ఉంది. ఇవి ఒక ఉపాధ్యాయునిచే లేదా గురువుచే ప్రారంభించబడ్డాయి. ప్రజల రోజువారీ జీవితాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించిన డచ్ చిత్రకారుడు ఫ్రాంకోయిస్ సోల్విన్. ప్రాథమిక పాఠశాలకు వెళ్లే పిల్లల్లో దాదాపు ఎంత శాతం మంది 13 లేదా 14 ఏళ్లకే బడి మానేస్తారు? 50%. 1908లో జనవరి 15న బొంబాయిలో జరిగిన ప్రసంగంలో విద్యార్థుల్లో జాతీయతా స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్యా లక్ష్యమని పేర్కొన్న వ్యక్తి అరబిందో ఘోష్. వలసవాద విద్య భారతీయుల మనసుల్లో న్యూనతా భావాన్ని సృష్టించిందని వాదించిన వారు మహాత్మా గాంధీజీ. ఇంగ్లీష్ విద్య విషపూరితమై పాపంతో నిండి ఉందని చెప్పినవారు మహాత్మా గాంధీజీ. బోధనా మాధ్యమంగా భారతీయ భాషలే ఉండాలని బలంగా భావించిన వారు మహాత్మా గాంధీజీ. గాంధీజీ గారికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినది: ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చింది. పాశ్చాత్య విద్యను వ్యతిరేకించిన భారతీయుల్లో ఒకరు. ఇంగ్లీష్లో విద్య భారతీయులను వారి మాతృభూమిలోనే వారిని పరాయి వారిగా చేసింది. ఇక్కడ చేసిందనే టర్మ్స్ 2 టైమ్స్ పడింది, చూసుకోండి ఫ్రెండ్స్. అక్షరాస్యతే విద్య కాదు. నా ఉద్దేశంలో వ్యక్తి సర్వతోముఖాభివృద్ధిని సాధించటమే విద్య అన్నది మహాత్మా గాంధీజీ.
శాంతినికేతన్ అనే సంస్థను ఎప్పుడు ఎవరు స్థాపించారు? 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించారు. పిల్లలు సృజనాత్మకంగా ఉండి వారి కోరికలను, భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలిగేలా పాఠశాలను స్థాపించాలని అనుకున్నది రవీంద్రనాథ్ ఠాగూర్. పాశ్చాత్యుల యొక్క నాగరికతను, వారికి యంత్రాలు, సాంకేతిక పట్ల గల ఆరాధనను చాలా తీవ్రంగా వ్యతిరేకించారు మహాత్మా గాంధీజీ. కళ, సంగీతము, నృత్యంతో పాటు శాంతినికేతన్లో విజ్ఞాన శాస్త్రాన్ని, సాంకేతికతను బోధించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు రవీంద్రనాథ్ ఠాగూర్. ఏ శతాబ్దపు మధ్యకాలంలో క్రైస్తవ మిషనరీలు భారతీయ సంస్కరణ సంస్థలచే బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి? 19వ శతాబ్దంలో. ఏ సంవత్సరంలో చట్టం ప్రవేశపెట్టే వరకు 19వ శతాబ్దంలో విస్తృతమైన స్థాయిలో జనాభాకు విద్య లేదు. 1870 సంవత్సరంలో చట్టం ప్రవేశపెట్టేంత వరకు 19వ శతాబ్దంలో విస్తృతమైన స్థాయిలో జనాభాకు విద్య లేదు. సంప్రదాయ గ్రంథాలు మన మనసులను క్రమశిక్షణలో ఉంచుతాయని భావించిన వారు ఆర్నాల్డ్. సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుందని భావించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ తన పాఠశాలను కలకత్తాకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో గ్రామీణ నేపథ్యంలో ఏర్పాటు చేయాలని ఎంచుకున్నారు? 100 కిలోమీటర్ల దూరంలో. ఈ క్రింది వాటిని జతపరిచినట్లయితే విలియం జోన్స్ ప్రాచీన సంస్కృతుల పట్ల గౌరవం, రవీంద్రనాథ్ ఠాగూర్ సహజ వాతావరణంలో నేర్చుకోవడం, థామస్ మెకాలే ఆంగ్ల విద్యను ప్రోత్సహించడం, మహాత్మా గాంధీ ఇంగ్లీష్ విద్యను విమర్శిస్తున్నారు. పాఠశాలలు, గురువులు. భారతదేశానికి వచ్చి సతి గురించి అనేక చిత్రాలు వేసిన యూరోపియన్ చిత్రకారుడు బల్థాజర్ సౌల్విన్. మహిళకు సమ్మతి ఉన్నా లేకపోయినా చనిపోయిన తన భర్తతో పాటు చితిపై కూర్చొని ఆమె కూడా మరణించే విధానాన్ని ఏమని పిలిచేవారు? సతి. సతి అంటే పుణ్యస్త్రీ అని అర్థం. తమను తాము ఉన్నత కులాలకు చెందినవారుగా భావించిన వారు బ్రాహ్మణులు, క్షత్రియులు. వైశ్యులుగా పిలువబడిన వారు వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు. వైశ్యుల తర్వాత స్థానంలో ఉన్న రైతులు, చేతి వృత్తుల వారు, నేత కార్మికులు, కుమ్మరులు ఏ విధంగా పిలువబడేవారు? శూద్రులు. బ్రహ్మసభ అనేవారు. ఈ బ్రహ్మసభ అని పిలువబడే సంస్కరణ సంస్థను ఎవరు, ఎక్కడ స్థాపించారు? రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తాలో స్థాపించారు. సతిని నిషేధించిన సంవత్సరం 1829, 1829. ఏ శతాబ్దం మొదట్లో యూరోపియన్ అధికారులు భారతీయుల ప్రజలను ఆటవికమైనవిగా విమర్శించారు? 19వ శతాబ్దం మొదట్లో. ప్రాచీన గ్రంథాలను ఉపయోగించి వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని సూచించిన వారు ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. వితంతు పునర్వివాహ చట్టం ఆమోదించబడిన సంవత్సరం 1856. 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు స్వామి దయానంద సరస్వతి. రాత్రిళ్ళు మినుకుమనే కొవ్వొత్తుల వెలుగులో రహస్యంగా చదవడం, రాయడం నేర్చుకున్న వారిలో ఈమె కూడా ఒకరు. సుందరీదేవి. మహారాష్ట్రలో బాలికల కోసం పాఠశాలను స్థాపించిన వారు జ్యోతిరావు పూలే. ఖురాన్ ఆధారంగా స్త్రీ విద్య కోసం వాదించిన ముస్లిం మహిళ ముంతాజ్ అలీ. ఉర్దూ నవలలు మొదటగా 19వ శతాబ్దం చివరి నుండి రాయడం ప్రారంభించారు. 19వ శతాబ్దంలో బాలికలకు ఒకే రకమైన విద్యను అందించిన సంస్థల్లో మొదటిది హిందూ మహిళా విద్యాలయం. ముస్లిం బాలికల కోసం పాట్నా, కలకత్తాలలో పాఠశాలను ప్రారంభించిన ప్రఖ్యాత మహిళ బేగం రోకేయా సెఖావత్ హుస్సేన్. ఏ సంవత్సరం నాటికి భారతీయ మహిళలు విశ్వవిద్యాలయాల్లోకి అడుగుపెట్టారు? 1880. పూనాకు చెందిన విద్యావంతురాలైన తారాబాయి సిండే ప్రచురించిన పుస్తకం స్త్రీ పురుష తులన. పూనాలో వితంతు శరణాలయాన్ని స్థాపించినది పండిత్ రమాబాయి. 20వ శతాబ్దంలో స్త్రీల సమానత్వం, స్వేచ్ఛ కోసం జరిగే డిమాండ్లకు మద్దతు ఇచ్చిన నాయకులు జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. బాల్య వివాహ నిరోధక చట్టం ఆమోదించబడిన సంవత్సరం 1929, 1929. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం పురుషులు, స్త్రీలు ఏ వయసులో వివాహం చేసుకోవచ్చు? పురుషులైతే 18 years, స్త్రీలైతే 16. భారతదేశంలో నేటికి కూడా ఎంత శాతం కంటే ఎక్కువ మంది బాలికలు 18 సంవత్సరాల వయసుకు ముందే వివాహం చేసుకుంటున్నారు? 20%. కుల వ్యవస్థ నిర్మూలన కొరకు బొంబాయిలో పరమహంస మండలిని స్థాపించిన సంవత్సరం 1840,
1840. 19వ శతాబ్దంలో వీరి కోసం క్రైస్తవ మిషనరీలు పాఠశాలను ఏర్పాటు చేశారు. నిమ్న కులాలు, గిరిజనులు. 19వ శతాబ్దంలో భారతీయ కూలీలను మార్సిస్కు తీసుకెళ్లిన కూలీ నౌక పేరు జాన్ అలెన్. క్రింది వాటిలో సరికానిది. 19వ శతాబ్దంలో ప్రజలు చర్మకారులను అసహ్యంగా చూసేవారు. మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో సైనికుల యొక్క బూట్ల కొరకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. చర్మకారులు సైన్యానికి బూట్లు సరఫరా చేసే అధిక లాభాలు పొందేవారు. ఇవన్నీ సరైనవే. దళిత ఉద్యమ నాయకుడు బిఆర్ అంబేద్కర్. 19వ శతాబ్దంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని ఒక ముఖ్యమైన అంటరాని కులంగా ఉండేవారు మాదిగలు. చెప్పులు కుట్టడంలో నిపుణులు మాదిగలు. అంటరాని వారిగా పరిగణించబడిన కులాలు మహర్ కులాలు. గుజరాత్లోని అగ్రవర్ణ భూస్వాములకు సాగు పనులే లేకుండా వారి ఇండ్లలో రకరకాల పనులు చేసే కులస్తులు డుబ్లస్. రిపీట్ అగైన్. గుజరాత్లోని అగ్రవర్ణ భూస్వాములకు సాగు పనులే కాకుండా వారి ఇండ్లలో రకరకాల పనులు చేసే కులస్తులు డుబ్లస్. బాంబే ప్రెసిడెన్సీలో ఏ సంవత్సరం వరకు అంటరాని వారికి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం ఉండేది కాదు. 1829. వీరిచే మధ్య భారతదేశంలో మొదలైన సత్నామీ ఉద్యమం చర్మకారుల యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసింది. ఘాసీదాస్ చే మధ్య భారతదేశంలో మొదలైన సత్నామీ ఉద్యమం చర్మకారుల యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసింది. తూర్పు బెంగాల్లో మత్వా తెగకు చెందిన హరిదాస్ ఠాకూర్ ఏ తెగవారి అభివృద్ధి కోసం పనిచేశాడు? చండాల తెగ. శ్రీనారాయణ గురు ఏ కులానికి చెందినవారు? ఎలవ కులం. ఒరు జాతి, ఒరు మతం, ఒరు దైవం మనుషును అన్న వీరి ప్రవచనం గొప్ప ప్రాచుర్యం పొందింది. శ్రీనారాయణ గారు ప్రవచనం. దీని అర్థం ఏంటో చూద్దాం ఇప్పుడు. సమస్త మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అని ప్రవచించిన వారు శ్రీనారాయణ గురు. సో రెండిట్లో ఏదో ఒక రకంగా అడగొచ్చు కదా అని చెప్పేసి రెండు ఇలా ఇస్తానమాట. ఆర్యులు కాబట్టి ఇతరుల కంటే తాము గొప్పవారమనే బ్రాహ్మణుల వాదను ఖండించిన వారు జ్యోతిరావు పూలే. ఆర్యులు విదేశీయులని వాదించాడు. సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించి కుల సమానత్వానికే పోరాడిన వారు జ్యోతిరావు పూలే. క్రింది వారిలో శ్రమజీవులు శూద్రులు. 1873 సంవత్సరంలో జ్యోతిరావు పూలే రాసిన పుస్తకం గులాంగరి. హిందూ సమాజం సమానత్వం, కులతత్వం లేకపోవడం అనే రెండు ప్రధాన సూత్రాల ఆధారంగా పునర్వ్యవస్థీకరించబడాలని అన్న నాయకుడు బిఆర్ అంబేద్కర్. హిందూ సమాజం సమానత్వం, కులతత్వం లేకపోవడం అనే రెండు ప్రధాన సూత్రాల ఆధారంగా పునర్వ్యవస్థీకరించబడాలన్న అన్న నాయకుడు బిఆర్ అంబేద్కర్. 1927లో అంబేద్కర్ మొదలుపెట్టిన ఉద్యమం ఆలయ ప్రవేశ ఉద్యమం. పెరియార్గా పిలువబడేవారు ఈవి రామస్వామి నాయకర్. ఈవి రామస్వామి నాయకర్ అలియాస్ పెరియార్ మొదలుపెట్టిన ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం. హిందూ స్మృతులు, ముఖ్యంగా మనుస్మృతిని తీవ్రంగా వ్యతిరేకించిన వారు ఈవి రామస్వామి నాయకర్ అలియాస్ పెరియార్. మను ఏర్పరిచిన ప్రాచీన కాల చట్టాలను, భగవద్గీతను, రామాయణాన్ని విమర్శించిన వారు పెరియార్. కేశవ చంద్రసేన్ ఈ సమాజంలో ముఖ్య నాయకుడు. బ్రహ్మ సమాజం ఏర్పడిన సంవత్సరం 1830. హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియా పేర్కొన్న ఉద్యమం యంగ్ బెంగాల్ ఉద్యమం. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. సామాజిక సేవ, నిస్వార్థ జీవనం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నొక్కి చెప్పింది రామకృష్ణ మిషన్. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్కు తన గురువు రామకృష్ణ పరమహంస పేరు పెట్టారు. భారతదేశాన్ని ఉద్దేశించి అంతటి జ్ఞానవంతమైన ఆ దేశానికి మిషనరీలను పంపడం ఎంత తెలుగు తక్కువ పని అని నివేదించిన పత్రిక న్యూయార్క్ హెరాల్డ్. నిజానికి ఆధునిక కాలంలో వేదాంతానికి ప్రపంచ స్థాయిలో ఆధ్యాత్మిక పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన మొదటి భారతీయుడు స్వామి వివేకానంద. క్రింది వానిలో ప్రార్థన సమాజంకి సంబంధించి సరైనది. 1867లో బొంబాయిలో స్థాపించబడింది. బాల్య వివాహాలు రద్దు చేయాలని కోరింది. స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి కృషి చేసింది. వితంతు పునర్వివాహాల నిషేధానికి అంతం పలకాలని కోరింది. సో ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అయితే కొంచెం డిఫరెంట్గా అడుగుతూ ఉంటున్నాను. సో చూసుకోండి. క్రింది వానిలో వేద సమాజంకి సంబంధించి సరైనది.
1864లో చెన్నైలో స్థాపించబడింది. ఇది బ్రహ్మ సమాజం నుండి ప్రేరణ పొందినది. వితంతు పునర్వివాహాలు ప్రోత్సహించడానికి కృషి చేసింది. దాని సభ్యులు ఒకే దేవుణ్ణి విశ్వసించారు. 1875లో అలీగఢ్లో సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన కళాశాల మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ తర్వాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. ఇది సిక్కుల సంస్కరణ సంస్థలైన మొదటి సింగ్ సభలు 1879లో లాహోర్, 1873లో అమృత్సర్, అంటే లాహోర్లో జరిగింది, అమృత్సర్లో జరిగింది అనమాట. 1892లో సింగ్ సభ ఉద్యమ నాయకుల చేత స్థాపించబడిన కళాశాల ఖల్సా. కుల అణచివేత, అమెరికా బానిసత్వం మధ్య సంబంధం ఎలా ఏర్పరిచారో తెలియజేసే పుస్తకం గులాంగరి. ఏ శతాబ్దంలో బానిసల వ్యాపారం ప్రారంభమైంది? 17వ శతాబ్దంలో. ఆఫ్రికా నుండి నల్ల జాతీయులను పట్టుకొని తీసుకొచ్చి అమెరికాలోని తెల్ల పెంపకందారులకు విక్రయించేవారు, అంటే అమ్మేవారు. గెట్టిస్బర్గ్లో ప్రసంగిస్తూ ఎవరైతే బానిస వ్యతిరేకంగా పోరాడారో వారు ప్రజాస్వామ్యానికై పోరాడినట్లే అని ఎవరు చెప్పారు? అబ్రహం లింకన్. జాతి ప్రజలందరూ సమానత్వానికే పోరాడాలని చెప్తూ ప్రజల చేత ప్రజల కొరకు పోరాడే ప్రభుత్వం భూమిపై ఎప్పటికీ అంతరించిపోదని నినాదం ఇచ్చిన వారు అబ్రహం లింకన్. రాజా రామ్మోహన్ రాయ్ గారికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. సత్య ఆచారానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. సంస్కృతం, పర్షియన్, ఇతర భారతీయ, యూరోపియన్ భాషల్లో ప్రావీణ్యం కలదు. మహిళలకు ఎక్కువ స్వేచ్ఛను, సమానత్వాన్ని తీసుకురావాలని భావించారు. పాశ్చాత్య విద్యను వ్యాప్తి చేయాలని భావించారు. ఏ ఉద్యమ సమయంలో ప్రదర్శనకారులపై పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగించడం జరిగింది? క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో. సార్వజనిక్ అనగా ప్రజలందరికీ చెందినది. బయట జోక్యం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించగలిగే సామర్థ్యం సర్వసత్తాక. భారతీయులు ఆయుధాలు కలిగి ఉండడాన్ని నిషేధించిన ఆయుధాల చట్టం ఆమోదించబడిన సంవత్సరం 1878. 1878లో ఆమోదించబడిన మరో చట్టం ప్రాంతీయ భాషా పత్రికల చట్టం. ఈ బిల్లు బ్రిటిషు లేదా యూరోపియన్లను భారతీయులచే విచారించడానికి అవకాశం కల్పించింది. ఇల్బర్ట్ బిల్. 1883లో ప్రభుత్వం ఇల్బర్ట్ బిల్ ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. వివిధ ప్రాంతాల్లోని భారతీయులను ఒకే తాటిపైకి తీసుకురావడంలో పాటుపడ్డ బ్రిటిష్ అధికారి ఏఓ హ్యూమ్. ఈ క్రింది వాటిలో సరైనది. ఎగ్జామ్లో అయితే క్రింది వాటిలో సరికానదని చెప్పేసి ఈ 3 ఆప్షన్స్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసి అయితే ఇస్తాను, గమనించండి. ఇక్కడైతే మీకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తాను, టైం సేవ్ అవుతుందని. ఫస్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్లో బొంబాయిలో స్థాపించబడింది. దేశవ్యాప్తంగా దీనికి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఒక ఆలోచనను నివేదికలు రాయడం ద్వారా, సమావేశాల్లో మాట్లాడడం ద్వారా ప్రచారం చేసే వ్యక్తి ప్రచారకర్త. 1887లో కాంగ్రెస్ అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ. బొంబాయిలో జరిగిన మొదటి జాతీయ కాంగ్రెస్ మన దేశ భవిష్యత్తు పార్లమెంటుకు మూలము అని రాసిన పత్రిక ది ఇండియన్ మిర్రర్ వార్తాపత్రిక. పోవర్టీ అండ్ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం రాసిన వారు దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీకి సంబంధించి క్రింది వాటిలో సరైనది. యువ జాతీయవాదులకు మార్గదర్శనం చేశారు. ఒక వ్యాపారవేత్తే కాక లండన్లో స్థిరపడిన ప్రచారకర్త. బ్రిటిష్ పార్లమెంట్ సభ్యునిగా వ్యవహరించారు. క్రింది వాటిలో సరైనది. దిన్సావాచ మితవాద నాయకుడు. 1890 నాటికి భారతీయులు కాంగ్రెస్ రాజకీయ శైలి గురించి ప్రశ్నలను లేవనెత్తడం ప్రారంభించారు. బ్రిటిష్ పాలన భారతదేశంలో పేదరికం, కరువు కాటకాలకు కారణమని కాంగ్రెస్ ప్రకటించింది. అందరూ బంగారం సమకూర్చుకొనడంలో నిమగ్నమై ఉంటే భారతదేశ అభివృద్ధిలో పురోగతి ఉంటుందా అని నౌరోజీకి వ్రాసిన మితవాద నాయకుడెవరు? దిన్సా వాచా. మితవాదుల రాజకీయ ప్రార్థనలను విమర్శించిన వారు బిపిన్ చంద్రపాల్, బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అని నినదించిన వారు బాల్ గంగాధర్ తిలక్. 1905లో 1905లో బెంగాల్ విభజన చేసిన వైస్రాయ్ లార్డ్ కర్జన్. 1905లో బ్రిటిష్ ఇండియాలో అతిపెద్ద రాష్ట్రం బెంగాల్. బెంగాల్ విభజనకు నిరసన తెలుపుటకు ఏర్పడిన పోరాటాన్ని ఏమని పిలిచారు? స్వదేశీ ఉద్యమం. కోస్తాంధ్ర ప్రాంతంలో స్వదేశీ ఉద్యమంను ఈ విధంగా పిలిచారు: వందే మాత్రం ఉద్యమం. బ్రిటిష్ పాలనను తీవ్రంగా విమర్శించేది మరియు తిలక్ సంపాదకుడిగా ఉన్న మరాఠీ పత్రిక కేసరి.
1906లో కొందరు ముస్లిం భూస్వాములు నవాబులతో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎక్కడ ఏర్పడింది? ఢాకా. క్రింది వానిలో సరైనది. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్థాపన 1906. కాంగ్రెస్లోని 2 వర్గాల చీలిక 1907లో అయింది. కాంగ్రెస్లోని 2 వర్గాల ఐక్యమత్యం 1915. బహిష్కరణను ఉద్యమ విధానంలో ఉపయోగించడాన్ని మితవాదులు వ్యతిరేకించారు. ఎగ్జామ్లో అయితే కొంచెం కన్ఫ్యూజ్ చేసి అడిగాను, ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్. లాలా లజపతి రాయ్కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది. పంజాబ్కు చెందిన ఒక జాతీయవాది, అభ్యర్థన రాజకీయాలను తీవ్రంగా విమర్శించిన అతివాది, ఆర్య సమాజంలో క్రియాశీల సభ్యుడు. సమాజంలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి హింసను ఉపయోగించడం హింసాత్మక విప్లవం. పాలనాపరమైన సలహాపూర్వక ప్రాతినిధ్య సంఘం. ఇందులోని సభ్యులు ప్రజలచే ఎన్నుకోబడవచ్చు లేదా నియమించబడవచ్చు. కౌన్సిల్. 1915వ సంవత్సరంలో గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన వయసు 46 సంవత్సరాలు. క్రింది వాటిలో సరైనది. 1917లో రష్యాలో ఒక విప్లవం జరిగింది. 1895లో 1895లో భారతీయులతో కలిసి మహాత్మా గాంధీ నాటల్ కాంగ్రెస్ను స్థాపించారు. ప్రజాసేవ లేదా వ్యక్తిగతంగా అసాధారణ కార్యాలు సాధించిన వారికి బ్రిటిష్ రాణి ఇచ్చే బిరుదు నైట్హుడ్. బ్రిటిష్ వారు జారీ చేసిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహానికి పిలుపునిచ్చిన సంవత్సరం 1919. 1918లో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె విజయవంతమైంది. అయితే దీనికి నాయకత్వం వహించిన వారు గాంధీజీ. 1919 ఏప్రిల్ 6వ తేదీని రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అవమాన ప్రార్థన దినంగా సమ్మెగా పాటించి అహింస పద్ధతిలో అసమ్మతి తెలపాలని ప్రజలను కోరింది మహాత్మా గాంధీ. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి అఖిల భారత ఉద్యమం రౌలత్ సత్యాగ్రహం. ఏప్రిల్ 13, 1919 వైశాఖి రోజున ఏ ప్రాంతంలో జనరల్ డయ్యర్ జలియన్ వాలాబాగ్ దురంతం చేశాను? అమృత్సర్ ప్రాంతంలో. జలియన్ వాలాబాగ్ దురంతం యొక్క మారణకాండ గురించి తెలుసుకొని నైట్హుడ్ బిరుదును త్యజించిన నాయకుడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఇతరులు భవనం లోపలికి ప్రవేశించకుండా ప్రజలు వారిని బయటే అడ్డగించి నిరసన వ్యక్తం చేయడం పికెట్. క్రింది వానిలో ఖిలాఫత్ ఉద్యమ నాయకులు మహమ్మద్ ఆలీ, షౌకత్ ఆలీ. పంజాబ్ తప్పులు ఖిలాఫత్ తప్పులకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని, స్వరాజ్యం కోసం పోరాడాలని కాంగ్రెస్ను కోరింది మహాత్మా గాంధీ. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాల్లో వీరు అనేక సార్లు అటవీ సత్యాగ్రహాలు నిర్వహించారు. గిరిజనులు, పేద రైతులు. పంజాబ్లోని గురుద్వారాల్లో బ్రిటిష్ వారి మద్దతులో ఉన్న వీరిని తొలగించాలని సిక్కులలోని అకాలీలు ఉద్యమించారు. అవినీతి మహంతులు. గురుద్వారాలలో మత కార్యక్రమాలు నిర్వహించే సిక్కు మత పెద్దలు మహంతులు. బ్రిటిష్ కాలంలోని అస్సామీ వైష్ణవ పాటలలో కృష్ణ అని ఉన్న చోట ఏ పదంగా కార్మికులు మార్చుకున్నారు? గాంధీరాజా. ప్రతాప్గఢ్లోని అక్రమ తొలగింపులను ఆపింది ఈయనే, మహాత్మా గాంధీ. లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన పోలీస్ అధికారి సౌండర్స్. ఈ పోలీస్ అధికారిని 1928 డిసెంబర్ 15న భగత్ సింగ్ ఆజాద్ రాజ్గురు హత్య చేశారు. 1927లో సైమన్ కమిషన్ వ్యతిరేకించిన నిరసనకారులు ఏ బ్యానర్లతో ప్రదర్శనలు జరిపారు? సైమన్ గో బ్యాక్. 1929లో 1929లో వీరి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం కోసం పోరాడాలన్న తీర్మానంతో ఈ దశాబ్దం ముగిసింది. జవహర్లాల్ నెహ్రూ అంటే ఈయన అధ్యక్షతన. HSRA విస్తరించగా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. ఏప్రిల్ 8, 1929లో భగత్ సింగ్ బతుకేశ్వర్ దత్ ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబు విసిరి చెప్పిన నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్. వారి ఉద్దేశం ఎవరిని చంపటం కాదు, చెవిటి వారికి వినిపించడానికి, విదేశీ ప్రభుత్వ నిర్లక్ష్య దోపిడీని గుర్తు చేయడానికి ఇలా నినాదం ఇచ్చారన్నమాట, ఇంక్విలాబ్ జిందాబాద్ అని. భగత్ సింగ్, సుఖ్దేవ్ రాజ్గుర్లను ఉరితీసిన సంవత్సరం 1931. ఆ సమయంలో భగత్ సింగ్ గారి వయసు 23 సంవత్సరములు. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి పాదయాత్రకు నాయకత్వం వహిస్తానని గాంధీజీ ఏ సంవత్సరంలో ప్రకటించారు? 1930లో. ఉడిపినందు విదేశీ వస్త్రాలకు, మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా పికెటింగ్ నిర్వహించిన కర్ణాటక చెందిన మహిళ అంబాబాయి.
జాతీయ ఉద్యమంలో మహిళలు చేరడానికి అనుమతించమని గాంధీజీని ఒప్పించిన మహిళ సరోజినీ నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ సరోజినీ నాయుడు. ఈ క్రింది వాటిలో సరైనది. 1935 భారత ప్రభుత్వ చట్ట రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. 1937లో రాష్ట్రాల శాసన మండళ్లకు ప్రభుత్వం ఎన్నికలను ప్రకటించింది. మొత్తం 11 రాష్ట్రాలకు గాను 7 కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పరిచింది. 1930లో ఒరిస్సాలోని నవరంగపూర్ అధ్యక్షుడు బాజీ మహమ్మద్. బ్రిటిష్ వారిని ధిక్కరించిన గిరిజన నాయకుడు వీర్ లఖన్ నాయక్ తాను ఊరు తీయబడుతున్నందుకు చింతించడం లేదని, స్వాతంత్ర ఉసస్సును చూడకుండానే మరణిస్తున్నాననే బాధ ఉందని నాయక్ అన్నాడని బాజీ చెప్పాడు. క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన సంవత్సరం 1942. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సాధించు లేక మరణించు అని నినదించిన వారు గాంధీజీ. ఆజాద్ హింద్ ఫౌజ్ భారత జాతీయ సైన్యంను స్థాపించిన వారు సుభాష్ చంద్రబోస్. రిపీట్ అగైన్. ఆజాద్ హింద్ ఫౌజ్ భారత జాతీయ సైన్యమును స్థాపించిన వారు సుభాష్ చంద్రబోస్. ఒక సమాఖ్యలో ఉంటూనే రాష్ట్రాలు స్వతంత్ర నిర్ణయాలు చేసుకునే అధికారం ఉండటం ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి. ఇవి బాక్స్లో ఇస్తుంటారు, సో ఇవి కూడా మీకు వదలలేదు, ఇచ్చేస్తున్నాను ఇక్కడ. వహదత్ ఈ దీన్ అనే భావనను ప్రతిపాదించిన వారు మౌలానా ఆజాద్. వహదత్ ఈ దీన్ అంటే అన్ని మతాల ఏకత్వం. దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపిన నాయకుడు సి రాజగోపాలాచారి. రాజాజీగా పిలువబడే ప్రముఖ జాతీయవాది సి రాజగోపాలాచారి. 1946లో స్వేచ్ఛ భారతదేశంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంలో సభ్యునిగా మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేసిన ప్రముఖ జాతీయవాది శ్రీ రాజగోపాలాచారి. 1945 to 47 మధ్య జరిగిన స్వాతంత్ర్యం కోసం జరిగిన చర్చలలో కీలక పాత్ర పోషించిన వారు సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది. నడియాద్లోని ఒక పేద రైతు కుటుంబం నుండి వచ్చారు. 1918 నుండి స్వాతంత్ర్య పోరాటంలో అగ్రనాయకుడు. 1931లో కాంగ్రెస్కు అధ్యక్షునిగా పనిచేశారు. భారత జాతీయ ఉద్యమాన్ని నిర్మించడంలోనూ స్వాతంత్ర్య అనంతరం దేశ ఆర్థిక రాజకీయ రంగాలలోనూ ముఖ్య భూమిక వహించిన వారు జవహర్లాల్ నెహ్రూ. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేశాను ఫ్రెండ్స్. జవహర్లాల్ నెహ్రూ యొక్క గురువు మహాత్మా గాంధీ. బాద్షా ఖాన్ అని వీరిని పిలుస్తారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినది. ఈయన వాయవ్య ప్రాంతానికి చెందిన పఠాన్ నాయకుడు. 1947లో బీహార్ నందు తన సహచరులతో శాంతి యాత్ర చేపట్టారు. 1947లో దేశ విభజనకు అంగీకరించిన తన తోటి కాంగ్రెస్ నాయకులను ఇతడు విమర్శించాడు. ప్రత్యక్ష చర్య దినోత్సవంగా ప్రకటించిన సంవత్సరం 1946 ఆగస్టు 16. గోల్డ్ కోస్ట్గా పిలువబడే సబ్ సహారా ఆఫ్రికన్ దేశం ఘనా మొదటిగా స్వాతంత్ర్యం పొందిన సంవత్సరం 1957. ఏ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో పీపుల్స్ కన్వెన్షన్ పార్టీ ఘన విజయం సాధించింది? 1951. దేశ విభజన ఫలితంగా పాకిస్తాన్ అని పిలువబడే దేశం నుండి ఎంతమంది శరణార్థులు భారతదేశంలోకి వచ్చారు? 80 లక్షల మంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఎన్ని స్వదేశీ సంస్థానాలు ఉండేవి? 500. గాంధీజీని హత్య చేసిన మతోన్మాది నాథూరామ్ గాడ్సే. గాంధీజీ హత్య చేయబడ్డ సంవత్సరం 1948 జనవరి 30. మిత్రులారా, మన జీవితాల నుండి వెలుగు దూరమైంది, అంతటా చీకటి అలుముకుంది, మన ప్రియతమ నాయకుడు జాతిపిత ఇక లేరు అని ఆల్ ఇండియా రేడియోలో ప్రకటించినది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. 1947లో భారతదేశ జనాభా దాదాపుగా 34.5 crores. ఈ క్రింది వాటిలో ఫ్రాంచైజ్ అనగా ఓటు హక్కు. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. 1946 నుండి 1949 వరకు రాజ్యాంగ సభ సమావేశాలు ఎక్కడ జరిగాయి? న్యూఢిల్లీ. భారతీయులందరూ రాష్ట్ర జాతీయ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత వయసు 21 సంవత్సరములు. రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది జవహర్లాల్ నెహ్రూ. అమెరికా, ఇంగ్లాండ్లోని ఓటు హక్కు కల్పించిన క్రమం
ఆస్తి ఉన్న పురుషులకు, చదువుకున్న పురుషులకు, పురుష కార్మికులు, తర్వాత మహిళలకు. కుల మతాలతో సంబంధం లేకుండా పౌరులందరూ చట్టం ముందు సమానము అనే హామీ ఇవ్వడం రాజ్యాంగం యొక్క ఎన్నవ లక్షణం? 2వ లక్షణం. భారతదేశం హిందూ పాకిస్తాన్గా మారదని కాకూడదని అభిప్రాయపడిన భారత ప్రధాని. రిపీట్ అగైన్. భారతదేశం హిందూ పాకిస్తాన్గా మారదని కాకూడదని అభిప్రాయపడిన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. భారతదేశంలో నిరుపేద, వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక హక్కులను కల్పించడం భారత రాజ్యాంగం యొక్క ఎన్నవ లక్షణం? 3వ లక్షణం. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులోకి ప్రవేశించడానికి తగిన అర్హతలు ఈ అభ్యర్థులకు లేవని కొందరు వాదించేవారు. అంటరాని వారు లేదా హరిజనులు. హరిజనులు నేడు అనర్హులుగా ఉండటానికి అగ్రవర్ణాల వారే కారణమని వాదించిన రాజ్యాంగ పరిషత్ సభ్యుడు హెచ్జే ఖండేకర్. పాకిస్తాన్లో ముస్లిమేతరులను బాధపెట్టిన, అవమానించిన, భయాందోళనలకు గురి చేసిన మనం మాత్రం భారతదేశంలో మైనారిటీ ప్రజలతో నాగరికంగా వ్యవహరించాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. బాబాసాహెబ్ అని గౌరవప్రదంగా పిలువబడిన న్యాయవాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ పితామహునిగా ప్రసిద్ధి చెందిన ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి క్రింది వాటిలో సరైనది. ఎగ్జామ్లో అయితే సరికానదని అడిగాను, చూసుకోండి. ఆర్థిక శాస్త్రవేత్త, న్యాయవాది, దళిత నాయకుడు, ఇవన్నీ సరైనవే. క్రింది అంశాలు దేనికి సంబంధించినవి? విద్య, వైద్యం అనేవి రాష్ట్ర జాబితాకు సంబంధించినవి. పన్నులు, రక్షణ, విదేశీ వ్యవహారాలు అనేవి కేంద్ర జాబితాకు సంబంధించినవి. అడవులు, వ్యవసాయం అనేవి ఉమ్మడి జాబితా, అంటే రాష్ట్ర మరియు కేంద్ర జాబితాలకు సంబంధించినవి అన్నమాట. ఏ అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా బాధ్యత వహిస్తాయి? అడవులు, వ్యవసాయము. సో ఈ క్వశ్చన్ని ఇలా కూడా అడగొచ్చు. సో అందుకనే ఇలా కూడా ఇచ్చానమాట. భారత అధికార భాష హిందీ. ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది, కానీ సామాజిక, ఆర్థిక అంశాల్లో అసమానత్వం ఉంటుంది అని అన్నదెవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజకీయాల్లో ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ అన్న సూత్రాన్ని గుర్తించబోతున్నాం అని అన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే మనకున్న సామాజిక, ఆర్థిక వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. వీరి ఆశయాలకు, ప్రయత్నాలకు భిన్నంగా భారతదేశం మత ప్రాతిపదికన విభజించబడింది. మహాత్మా గాంధీ ఆశయాలకు, ప్రయత్నాలకు భిన్నంగా భారతదేశం మత ప్రాతిపదికన విభజించబడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించిన ప్రధాని, ఉప ప్రధాని. ప్రధాని ఏమో జవహర్లాల్ నెహ్రూ, ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్. దేశ విభజన తర్వాత విచ్ఛిన్నకర ధోరణులు తెరపైకి వచ్చాయి. వీటిని నిరోధించడానికి దేశం బలంగా, సమైక్యంగా ఉండాలి అని అన్నది జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్. తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించిన గాంధేయవాద నాయకుడు పొట్టి శ్రీరాములు. ఒక్కోసారి క్వశ్చన్ గాంధేయవాద నాయకుడు ఎవరు అని అడుగుతారు. సో అందుకే రెండు కలిపి మీకు ఇలా ఇచ్చానమాట. పొట్టి శ్రీరాములు మరణించిన సంవత్సరం 1952 డిసెంబర్ 15. ఈయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి చనిపోయారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 1953 అక్టోబర్ 1. అస్సామీ, బెంగాలీ, ఒరియా, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు నివేదిక సమర్పించిన సంవత్సరం 1956. ద్విభాషా రాష్ట్రమైన బొంబాయి నుంచి మరాఠీ మాట్లాడేవారి కోసం మహారాష్ట్రను, గుజరాతీ మాట్లాడేవారి కోసం గుజరాత్ని ఏర్పాటు చేసిన సంవత్సరం 1960. పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు విభజించిన సంవత్సరం 1966. పంజాబ్ రాష్ట్రం 2 రాష్ట్రాల విభజనలో భాగంగా ఏ భాష మాట్లాడేవారికి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు? హిందీ భాష మాట్లాడేవారికి. మధ్యప్రదేశ్లోని చంచల్ నదిపై నిర్మించిన 4 డ్యాముల్లో మొదటిది గాంధీ సాగర్ ఆనకట్ట. ఇది 1960లో పూర్తయింది. ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం 1950.
ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఏ రంగం పాత్ర ఎంతవరకు అనేది నిర్ధారించేది ప్రణాళిక సంఘం. వివిధ ప్రాంతాలు రాష్ట్రాల మధ్య సమతుల్యతను ఎలా సాధించాలనే విషయాలను నిర్ధారించేది ప్రణాళిక సంఘం. 2వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించిన సంవత్సరం 1956. ఇందులో ఇనుము, ఉక్కు వంటి భారీ పరిశ్రమల అభివృద్ధిపై, పెద్ద ఆనకట్టల నిర్మాణంపై ప్రముఖంగా దృష్టి సారించారు. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. 1959లో భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో స్థాపించారు? రష్యా సహకారంతో స్థాపించారు. మేరా బెహన్ వీరి అనుచరురాలు మహాత్మా గాంధీ. విజ్ఞాన శాస్త్రం, యంత్రాల వల్ల కొంతకాలం మానవుడు భారీ రాబడిని పొందగలడు, కానీ అంతిమంగా అవి నిర్జనీకరణకు దారితీస్తాయని రాసిన వారు మేరా బెహన్. కాగితాలలో నిర్జీవంగా పడి ఉండే ఈ ప్రణాళికలు ప్రజల అంచనాలకు చేరువైనప్పుడే అవి సజీవమైన, కీలకమైన, చురుకైనవిగా పిలువబడతాయని తెలియజేసిన వారు జవహర్లాల్ నెహ్రూ. 1952 నుంచి 62 మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించినది కృష్ణ మేనన్. క్రింది వాటిలో సరైనది. ఇండోనేషియాలోని బాండుంగ్లో 1955లో ఆసియా, ఆఫ్రికన్ దేశాల నాయకులు సమావేశమయ్యారు. ఈ ప్రసిద్ధ సమావేశంలో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన 29కి పైగా ఆసియా, ఆఫ్రికన్ దేశాలు పాల్గొన్నాయి. వారు వలస పాలన, పాశ్చాత్య ఆధిపత్యాన్ని నిలువరించడం అనే అంశంపై చర్చించారు. క్రింది వాటిలో సరైనది. 1945లో ఏర్పడిన కొత్త అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి శైశవ దశలో ఉంది. అమెరికా, రష్యాల మధ్య గల అధికార సైద్ధాంతిక వైరుధ్యాల వల్ల ఇవి సైనిక కూటములను ఏర్పాటు చేసుకున్నాయి. 1950-60ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఆరంభమైంది. ఇవన్నీ సరైనవే. క్రింది వాటిలో సరైనది అని అడిగినప్పుడు నేను ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా సరైనవే ఫ్రెండ్స్. నూతన స్వతంత్ర భారతదేశానికి ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి జవహర్లాల్ నెహ్రూ. భారతదేశానికి విదేశాంగ విధానాన్ని రూపొందించిన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఈజిప్ట్, యుగోస్లేవియా, ఇండోనేషియా, ఘనా, భారతదేశ రాజనీతిజ్ఞుల నేతృత్వంలో రూపుదిద్దుకున్న విధానం అలీన విధానం. ఈ అలీన విధానం 2 ప్రధాన కూటములను చేరవద్దని ప్రపంచ దేశాలను కోరింది. క్రింది వాటిలో సరైనది. 1970 నాటికి అనేక దేశాలు అలీన ఉద్యమంలో చేరాయి. భారత విదేశాంగ విధానానికి అలీన విధానమే పునాదిగా ఉంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2007 ఆగస్టు 15 నాటికి ఎన్ని వసంతాలు పూర్తయింది? 60 వసంతాలు. ప్రపంచంలోని అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ధారావి ప్రాంతం ఏ నగరంలో ఉంది? బొంబాయి నగరంలో. శ్రీలంక అంతర్యుద్ధం చెలరేగడానికి కారణం సింహళ భాషను తమిళం మాట్లాడే మైనారిటీలపై బలవంతంగా రుద్దడం వలన శ్రీలంకలో అంతర్యుద్ధం చెలరేగింది. భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన సంవత్సరం 1956. శ్రీలంక పార్లమెంటు అప్పటి సిలోన్ ఏ భాషను దేశంలోని ఏకైక అధికార భాషగా గుర్తిస్తూ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది? సింహళ భాషను దేశంలోని ఏకైక అధికారిక భాషగా గుర్తిస్తూ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఎవరు? శ్రీలంక పార్లమెంటు. తూర్పు పాకిస్తాన్పై ఉర్దూ లేదా ఉత్తర శ్రీలంకపై సింహళం విధించిన విధంగా భారతదేశంపై ఏ భాషను బలవంతం చేసి ఉంటే భారతదేశం కూడా అంతర్యుద్ధం ఎదుర్కొనవలసి ఉండేది? భారతదేశంపై హిందీ భాషను బలవంతం చేసి ఉంటే భారతదేశం కూడా అంతర్యుద్ధం ఎదుర్కొనవలసి ఉండేది. 8th క్లాస్ హిస్టరీకి సంబంధించిన టోటల్ 550+ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.